హలో. గుడ్ ఈవినింగ్ టు ఆల్ అండి. హలో. 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 హలో, వినిపిస్తున్నానండి సార్. మణిభూషణ్ సార్, గుడ్ ఈవినింగ్. వినిపిస్తున్నానా? హాయ్ చక్రవర్తి. నరసింహారావు గారు నమస్కారం అండి. వినిపిస్తున్నాను సార్, కానీ చెప్పగలరా నేను వినిపిస్తున్నానని? నా గొంతు వినిపిస్తోందా? పద్మనాభం సళ్ళ గారు, చంద్రకళ గారు గుడ్ ఈవినింగ్. శిరీష గారు నమస్తే. చంద్రకళ గారు నమస్తే. నా గొంతు వినిపిస్తుందా? ఎవరైనా చెప్పగలరా అండి? పార్థసారథి గారు నమస్కారం అండి. యా, నా ఇవాళ నవలాశ్రవంతిలో భాగంగా మన బుక్ రీడర్ క్లబ్ శ్రీశైల్ రెడ్డి గారు, తర్వాత బీపీ పడాల గారు నన్ను ఇవాళ కన్యాశుల్కం నాటకం పైన మాట్లాడమని చెప్పారు. హలో పుల్లయ్య పంతులు గారు, బీపీ పడాల గారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. శైలజ గారు గుడ్ ఈవినింగ్ అండి. చొక్కలింగం గారు గుడ్ ఈవినింగ్ సార్. యా, జగదీష్ సార్ నమస్తే. కన్యాశుల్కం ఒక్క మాటలో చెప్పాలి అంటే, ఆడపిల్లల్ని ఎస్పెషల్లీ ఉత్తరాంధ్ర, తర్వాత ఆ ఏరియాలో ఉన్నటువంటి కొంతమంది బ్రాహ్మలు వాళ్ళకు పుట్టిన ఆడపిల్లల్ని మగవాళ్ళ వయస్సుతో సంబంధం లేకుండా వాళ్ళ కూతుళ్ళ నుంచి కన్యాదానం చేసేసి ఎదురు డబ్బులు తీసుకునేవాళ్ళు ఆడపిల్ల కోసం అని చెప్పి. యా, వెనకాల లైట్ ఇబ్బంది ఉందట. చాలా లైట్ ఇబ్బంది. ఓకే, ఒక్క నిమిషం సార్. వెనకాల లైట్ ఇబ్బందిగా ఉంటే లెట్ మీ చేంజ్ మై డైరెక్షన్. హౌ ఇస్ దిస్ నౌ? బెటర్ ఉన్నట్టుంది కదా? రైట్ సార్. బ్యాక్గ్రౌండ్ లైట్ తీసేసాను. ముందు ఉండాలి అంటే ఒక్క నిమిషం సార్. ఓకేనా? ఇలా ఓకేనా సార్? చూడండి, ఇస్ దిస్ ఓకే? ఇప్పుడు లైటింగ్ ఇది బాగుందండి. చలసాని భారతి గారు నమస్కారం అండి. చంద్రశేఖర్ గారు నమస్తే. ఇది బెటర్ ఉందా సార్ లైటింగ్? యా, థ్యాంక్ యూ ఆల్. అయితే కన్యాశుల్కం అనే సమస్య ప్రస్తుతం లేదు. కన్యాశుల్కం సమస్య మరణించింది, కానీ నాటకం చిరంజీవిగా మిగిలిపోయింది. కన్యాశుల్కం నాటకం అండి, సారీ, ఒక 200 పేజీల నాటకం ఇది. 200 పేజీలు సుమారుగా ఉన్నాయి నాటకంలో. 200 పేజీల నాటకంలో మనం బయట చూడనిది ఏది కన్యాశుల్కంలో ఉండదు. కన్యాశుల్కం ఉన్నదంతా బయట ఉంటుంది. ఇది భారతానికి వాడతారు యూజువల్గా. భారతంలో లేనిది జీవితంలో లేదు, జీవితంలో ఉన్నదంతా భారతంలో ఉంటుంది అని అంటూ ఉంటారు. అది కన్యాశుల్కానికి కూడా వర్తిస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్, లైట్ కంఫర్ట్గా ఉంది అంటే దట్స్ ఓకే. ఇంతకన్నా బెటర్ అది కూడా నేను చేసే పరిస్థితి లేదు. ఈ రూమ్లో ఇంతమంది
వేసి అది వేసి పెట్టి రెడీగా పెట్టుకున్నాను, కానీ ఇది యాక్సెప్ట్ అనుకోలేదు. యా, కథ పరిస్థితి ఏంటి అని చెప్పానంటే, అగ్నిహోత్రావధానుల గారికి అంటే ముందు ప్లెయిన్ చందమామ కథలాగా నాకు అనిపించింది. కథా సారాంశం మీకు తెలియదని కాదు, కానీ స్టిల్ ఒక ఒక 5 నిమిషాల లోపల కథ చెప్పేస్తాను. ఒకనొక నులక అగ్నిహోత్రావధానులు ఉంటాడు, వైదిక పంతులు, పేరుకు తగ్గట్టుంటేవాడు. నాటకంలో ప్రతి ఒక్కరి పేర్లు వాళ్ళ స్వభావానికి తగ్గట్టే ఉంటాయి, ఒక్క గిరీశానికి తప్ప. ఎలా అంటే, అగ్నిహోత్రావధానులకు 2 కూతుళ్ళు. ఒక కూతుర్ని పాపం ఏంటంటే ఇంకో పావుగోడు చనిపోతున్న కొనిష్ఠి ముసలాడికి ఇచ్చి పెళ్లి చేసేస్తాడు. ఆ అమ్మాయి చిన్నతనంలో విధవైపోతుంది. తర్వాత చిదంబరెడ్డి గారు నమస్కారం సార్. ఇంకో కూతురు ఉంటుంది. ఆ అమ్మాయిని వీడిని కూడా మంచం దింపడానికి పాడికి సిద్ధంగా ఉన్నటువంటి ఒకనొక లుబ్ధావధానులు ఉంటాడు. ఆ లుబ్ధావధానులకు ఇచ్చేసి ఆ అమ్మాయిని పెళ్ళి చేద్దామని చెప్పి సకలం సిద్ధం చేసుకుంటాడు. అయితే నా పెద్ద కూతురును నువ్వు ఇలా నాశనం చేసేసావు జీవితాన్ని, రెండో కూతురును కూడా నువ్వు ఇలాగే చేసావని చెప్పంటే నూతులు దూకి చేస్తానని చెప్పి అవధాని గారి భార్య ఓ రోజు పాపం నూతులు దూకేస్తుంది కూడా. అయితే అవధాని గారి బావమరిది కర్ణక శాస్త్రి ఉంటాడు. వాడు ఎలాగైనా కూడా చెల్లెలి తాలూకు, తన తోబుట్టు తాలూకు కడుపు కష్టాన్ని చూసి తట్టుకోలేక ఆ పెళ్ళి ఆపడం కోసం అని చెప్పి అగ్నిహోత్రావధానుల గారి కూతురులాగా తన శిష్యుడికి ఒక ఆడవేషం వేసి పట్టుకెళ్ళి ఉద్యోగానికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. మగపిల్లాడికి ఇచ్చేసి పెళ్లి చేస్తాడు. ఆ తర్వాత అయినటువంటి కథా వ్యవహారం ఏంటి, ఆ అమ్మాయి పారిపోవడము, ఆ అమ్మాయి చనిపోయిందంటూ కూని కేసులు పెట్టడము, తర్వాత ఆ కేసులో నుండి ఈ మధురవాణి సహాయం వల్ల, ఇంకొంతమంది సహాయం వల్ల ఆ అగ్నిహోత్రావధానులు తర్వాత లుబ్ధావధానులు బయటపడిపోయి ఎవరికి కావలసినటువంటి అంతిమ ఫలితం వాళ్ళకి రావడం అనేది స్థూలంగా కథ. అయితే ఇందులో మనుషులు ఎలా ఉంటారు, ఎలాంటి బుద్ధులు ఉంటాయి, మగవాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి, మగవాళ్లలో స్త్రీ వ్యామోహం ఉండి ఏదో వాడి మీద వీడి మీద పడిగి తిని బతికే వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి, లిటిగేషన్లు పెడుతూ బతికే వాళ్ళ బుద్ధులు ఎలా ఉంటాయి, షావుకారులు ఎలా ఉంటారు, దొంగ బైరాగులు ఎలా ఉంటారు, పోలీసులు ఎలా ఉంటారు, పోలీసు డ్యూటీ అంటే బెదిరించడమే కదన్నా అంటాడు దగ్గర, పోలీసులు ఎలా ఉంటారు, జ్యుడిషియరీ సిస్టమ్ తాలూకు పరిణామాలు, జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ తాలూకు విష పరిణామాలు కక్షిదారులని ఎలా పీల్చడం మొదలెట్టేశాయి. ఈ తరహా వ్యవహారం అంతా కూడా ఈ 200 పేజీల పుస్తకంలో గుర్యాడప్పారావు గారు బ్రహ్మాండంగా రాశారు. నేను గుర్యాడప్పారావు గారు ఎక్కడ పుట్టారు, తర్వాత ఏ రాజుగారి దగ్గర దివాన్గిరి చేశారు, ఫస్ట్ వెర్షన్లో ఏం రాశారు, ఫస్ట్ వెర్షన్లో మామూలు సానిగా ఉన్నటువంటి మధురవాణి కాస్త రాణి అండ్ మధురవాణి రాజుల రాణి అన్నట్టు రెండో ముద్రణ కల్లా ఎలా తయారైంది, ఈ విషయాల్లోకి పోవడం దట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నేను మెయిన్గా ఏం మాట్లాడాలనుకుంటున్నానని చెప్పంటే, మనం ఎలా ఉంటాము మనుషులం కలియుగంలో, ఈ కాలంలో ఉన్నటువంటి కాలంలో మనుషులం ఎలా ఉంటామని చెప్పి గిరీశ పంతులు, రామపంతులు, కర్ణక శాస్త్రి, లుబ్ధావధానులు, హెడ్ కానిస్టేబుల్, బైరాగి వీళ్ళ ద్వారా చెప్పిస్తే మనందరి కుళ్ళుని అత్యద్భుతంగా కడిగిపడేసేటువంటి, అంటే ఎట్లా అంటే అరే నన్నెదురుతుంది మొర్రో అని భయపడేంత విధంగా ఒకానొక శ్రీరత్నాన్ని తయారు చేశారు గుర్యాడప్పారావు గారు. దట్ ఈజ్ నన్ అదర్ దాన్ మధురవాణి. మధురవాణి క్యారెక్టర్ ద్వారా, ఒక సాని ద్వారా, ఒక వేశ్య ద్వారా సమాజంలో ఉన్నటువంటి కుళ్ళు మొత్తాన్ని నిస్సిగ్గుగా, నగ్నంగా, ఉన్నట్టుగా గుర్యాడప్పారావు గారు ప్రదర్శించాలి అనుకున్నారు. సరే, దీనికి తోడుగా పక్కన మళ్ళీ ఓ సౌజన్యారావు గారిని తీసుకొచ్చి పెట్టారు. సౌజన్యారావు హీఈజ్ అన్ హైపోథెటికల్ క్యారెక్టర్, యూటోపిక్ క్యారెక్టర్. అంటే అలాంటి అంత మంచివాళ్ళు, అంత పద్ధతిగా మాట్లాడేవాళ్ళు ఈ కాలంలో బహుశా లేరు. మధురవాణి ద్వారా ఈ వ్యవహారం చెప్పించడం అది ఇది మాత్రమే
ప్రధానమైనటువంటి ఉద్దేశం అనుకుంటా. అంటే కన్యాశుల్కం వల్ల వస్తున్నటువంటి విపరిమాణాల గురించి చెప్పడం, తర్వాత మానవ జీవితాల్లో ఉన్నటువంటి సంక్లిష్టత, అంటే అప్పుడు వాడుక భాషా వ్యవహారం తాలూకు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, తర్వాత అప్పారావు గారు చదువుకున్నటువంటి విపరీతంగా ఆయనకి రాయల్ ఇంగ్లీష్ పైన, తర్వాత సంస్కృతం పైన, మన దగ్గర ఉండేటువంటి మన భారతీయ ఇతిహాసాలు కావచ్చు, పురాణాలు కావచ్చు, వాటిని చదువుకున్నటువంటి ప్రభావం వల్లైనా, వీటన్నిటి ద్వారా దాని ఎఫెక్ట్ని ఆయన చూపిస్తూ, ఆయన చేసినటువంటి ఉద్యోగ ప్రభావం వల్ల ఆయన గమనించినటువంటి సమాజాన్ని ఎంత అత్యద్భుతంగా చెప్పాడు అనేటువంటి వ్యవహారం మనం కాసేపు చర్చకు పెట్టుకుందాం. నాకు తోచినంత నేను చెప్తాను. కాకపోతే ఏంటని చెప్పానంటే, ఇక్కడ చూస్తున్నటువంటి నా లైవ్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులు అనాలా, లేకపోతే నా స్నేహితులు, తర్వాత నాటక అభిమానులు, పుస్తకాభిమానులు, వీళ్ళ పేర్లు వాటిని చూస్తుంటే నాకు కొంచెం మధురవాణితో ఉపదేశం తీసుకున్నటువంటి కర్ణాటక శాస్త్రంగా కొంచెం వణుకొస్తుంది. ఎందుకని చెప్పంటే అతిరథ మహారాజులు కనిపిస్తూ ఉన్నారు. నాకు ఏదైనా మహత్తర కావ్యాన్ని మనం విన్నప్పుడు, ఏదైనా మహత్తర కావ్యాన్ని మనం చదివినప్పుడు, ఏదైనా మహత్తరమైన సంఘటన మనందరం కలిసి చూసినప్పుడు, మన దృక్కోణాల ద్వారా మనకి నచ్చిన ప్రకారంగా మన యొక్క అభిప్రాయాల మేరకి అది అర్థమవుతుంది. అదేంటంటే అదే పుస్తకాన్ని మనం ఒక 10 సార్లు మన యొక్క వివిధ స్థాయిల్లో జీవితంలో చదివామంటే 10 సార్లు 10 రకాలుగా అర్థమవుతుంది. అంటే మన వివేచన పెరుగుతున్న కొద్దీ పుస్తకం పట్ల మనకున్న దృక్కోణం, మన దృక్పథం మారుతూ ఉంటుంది. మనకు అర్థమయ్యేటువంటి పద్ధతి ఇంకోలాగా ఉంటుంది. కన్యాశుల్కాన్ని 100 సార్లు అయితే 100 సార్లుగా అర్థమవుతుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క మెరుపు దొరుకుతుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క చమక్కు దొరుకుతుంది, ఒక్కొక్కసారి ఒక జ్ఞానగులిక దొరుకుతుంది, ఒక్కొక్కసారి ఒక ఆలోచన దొరుకుతుంది. నేను ఇవాళ కన్యాశుల్కం లైవ్ మాట్లాడాలని చెప్పి అనుకున్న తర్వాత రాత్రి డాక్టర్ కొచ్చెలకోట జగదీష్ గారితో నేను మాట్లాడాను. సార్ ఇది ఉంది అని చెప్పిన తర్వాత ఆయన ఉత్తరాంధ్రలో వాడినటువంటి కొన్ని పదప్రయోగాలు, అగ్నిహోత్రాదారులు గారు నీ ఇంట కోడి కాల్చా అంటారు. కోడి ఎప్పుడు కాలుస్తారట? ఇంటి యజమాని చనిపోతే కాలుస్తారట. అది వైదిక బ్రాహ్మడిది తిట్టు. లాయర్ నాయుడు ఏమంటాడు? అమోఘాశీర్వచనం పదండి, ప్రతిరోజు మా ఇంట్లో కోడి కాలుస్తుంటారని చెప్పి అంటాడు. అలాంటి చాలా ఘటాశ్రాద్ధం పెట్టడం అంటే ఏమిటి, తర్వాత ఇంకా రకరకాల మాటల్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. పొద్దున మన వృద్ధుల కళ్యాణ రామారావు గారు, సార్ నమస్కారం సార్ రామారావు గారు, ఆయన ఫోన్ చేశారు. ఇది చేసేసరికల్ని ఆయన 75 ఆర్టికల్స్ రాశారు కన్యాశుల్కం మీద మన ఫేస్బుక్లో. ఒకసారి ఆయన టైం లైన్లోకి వెళ్ళి తర్వాత చదవండి. అంటే ఆయన ఉత్తరాంధ్ర మూలాలు బాగా ఉన్నటువంటి వ్యక్తి, తర్వాత అక్కడ బాగా ఉన్నటువంటి వ్యక్తి, అక్కడ వాళ్ళు పరిచయస్తులు బాగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన చూసి నాకు ఆయన పొద్దున ఒకటి చెప్పారనమాట. ఏంటంటే కన్యాశుల్కంలో మొట్టమొదటి అంకం సాయంకాలం అయింది అంటూ గిరీశ పంతులు వాడు ఇంకా నేను ఈ ఊర్లో బతకలేను, నేను పారిపోయి ఎక్కడైనా బిచారణ అయితే చేయాలని చెప్పంటే డబ్బులు నేను డ్యాన్స్ సింగర్లు నాకు పచాది పూటకోళమ్మ నాకు ఇచ్చిన డబ్బుని డ్యాన్స్ సింగర్ల కోసం 20 రూపాయలు ఖర్చు పెట్టాను, అడిగేస్తుంది, నా ప్రాణం పోతుంది, వెళ్ళిపోవాలి, కానీ మధురవాణిని వదిలిపెట్టిపోవాలంటే నాకేం మనస్కరించట్లేదు ప్రాణం అని చెప్పి మనసులో అనుకుని వెళ్ళిపోదాం అన్నప్పుడు పొటిగ్రాఫ్ పంతులు బంట్రోత్ వస్తాడు. ఫోటోగ్రాఫ్ల పంతులు బంట్రోత్ వచ్చి, అయ్యా డబ్బులు ఇవ్వండి, పోయిన సంవత్సరం మీరు వేయించుకున్న ఫోటోలు డబ్బులు ఇవ్వండి అని చెప్పానంటే వీటి చెవిటి వాడిలా నటిస్తాడు గిరీశం. అయ్యా కోనేటికి దావిదే బస రాధారి బంగ్లాల్లో చేయొచ్చు, ఈ తరహాలో మాట్లాడుతుంటే ఆ ఫోటోగ్రాఫ్ల పంతులు వాడు నిజంగా అక్కేశాడు. పోయిన సంవత్సరం మీరు సాందీగలు తీసుకున్న ఫోటోగ్రాఫ్ల తాలూకు డబ్బులు ఇమ్మని చెప్పి అయ్యోరు చెప్పారండి, మీరు ఇవ్వకపోతే నించిన పలానా మొల్లో చేయట్లా ఆక్రమణంటే అప్పుడు గుర్తుపట్టినట్టు చేస్తాడు. సాయంత్రంగానే వీడి పరుగు ఉందని భయం వేస్తుంది. వేసంటున్నాడు, ఓహో నువ్వటోయ్, రేపు పొద్దునాడు వచ్చి డబ్బులు ఇచ్చేస్తానని మీ షావుకారు చెప్పు అంటే, ఇవ్వాలండి ఇప్పుడే ఇవ్వాలి, లేకపోతే నా ఆబోరు ఉండదు అని చెప్పండి. నీ ఆబోరు నా ఆబోరు ఒకటోయ్, నువ్వు వెళ్ళిపోయి ఇబ్బంది లేదు, రేపు పొద్దున వచ్చి నీకు డబ్బులు ఇస్తాను కదా, కంగారు ఏం లేదు, లేకపోతే మాలవాడి కూడా చండాలుడు అంటాడు. పొటిగరా పంతులు పంటుందండి, మాలవాడి కూడా చండాలు కాక మరేటండి అని చెప్పి అంటాడు. అంటే ఇంతెందుకయ్యా జంజప్ప మీద ఎట్టు, నువ్వు వెళ్ళు,
యజ్ఞోపేతం పెట్టాడంటే అయ్య బాబు అంత మాట కండి బాబు, నా అబోరు ఉండదండి, పొద్దున్న ఇవ్వండి అని చెప్పి బ్రాహ్మణుడు అంటున్నాడు కదా జంజం పట్టుకొని చెప్పని, వాడు వెళ్ళిపోగానే వీడు అంటాడు, అమ్మయ్య ఇన్నాళ్ళకి జంజాపోత వినియోగంలోకి వచ్చింది, థియోసాఫిస్టులు ఏదో ఒక పరమ ప్రయోజనం లేకపోతే ఏం చెయ్యరు అని చెప్పి అంటాడు. దాని తాలూకు పూర్వరంగాన్ని అంటే గురజాడప్పారావు గారు ఎక్కడ దేన్ని చూసి ఉత్తేజితులయ్యారని చెప్పి నాకు పొద్దున కళ్యాణ రామారావు గారు చెప్పారు. దీని వ్యవహారం మృచ్చకటికంలో ఉంటుందట. వాడు చారుతులు దొంగతనం చేస్తూ ఓ ఇంటికి తాళం ఉంది, కన్నం పెట్టాలి, ఎంత కన్నం అయితే పెడితే సరిపోతుంది అని చెప్పి వాడు బ్రాహ్మడు తాగుబోతూ సప్త వ్యసనాలు ఉంటాయి వాడికి, చారుదత్తుడికి. ఎట్లా ఓపెన్ చేయాలా అని చెప్పి వాడు జంజం తీసి అక్కడ గోడకి ఇట్లా పెట్టి సైజు చూసుకుంటాడట. ఇంత సైజులో జంజం పట్టిందని జంజం సైజులోంచి వాడు దూరగలుగుతాడు కదా. ఆ దూరగలేంటి ప్లాన్ చేసుకుని దాంట్లోకి వెళ్ళిపోతే వాడు అనుకుంటాట, అమ్మయ్య ఇన్నాళ్ళకి జంజాపోస నాకు వినియంలోకి వచ్చింది నా బతుక్కి అంటట. అది పట్టుకొచ్చి చాలా స్పాంటేనియస్గా చాలా పర్ఫెక్ట్గా ఇక్కడ అప్పారావు గారు పెట్టారు. ఇక పోతే కన్యాశుల్కంలో ఉన్న చమక్కులు ఉన్న పద్యాలు, ఆ పద్యాలు చాలా ఫన్నీ పద్యాలు ఉంటాయండి. ఎట్లని చెప్పంటే, ఖగపతి అమృతముతేగా అందరికీ తెలుసు. ఖగపతి అమృతముతేగా భుగభుగమని పొంగి చుక్క భూమికి రాలేను, పొగ చెట్టై జన్మించను పొగతాగనివాడు దున్నపోతే పుట్టును. ఇదొక పద్యం. మధురవాణి గురించి ఒక పద్యం ఉంటుంది. రాణా డైమను రాణి, రాణా ఠీను రాణి, రాణి కలావర్, రాణా ఇస్పేట్ రాణి, రాణినన్ మధురవాణి, రాజుల రాణి అని చెప్పి. తర్వాత డబ్బులు ఇచ్చే వ్యవహారంలో కూడా ఓ పద్యం ఉంటుంది. ఇచ్చేవాడో ఇప్పించేవాడో, ఇయ్యా ఇప్పించంగల అయ్యలకే గాని మీసమన్యులకేలా రొయ్యకులేవా బారెడు కయ్యమునుక కొందవరపు కవిచోడప్ప అంటూ పద్యం పడతాడు. తర్వాత బుచ్చమ్మని ఫ్లర్ట్ చేసేటువంటి దాన్ని చదువుతుంటే మనం చాలామందిని మగ పురుష పుంగవ శ్రేష్ఠలం మనల్ని అద్దంలో చూసుకోవచ్చు. అక్కడ చదువుతూ ఒక పద్యం చెప్తాడు బుచ్చమ్మతో. ఇంతలు బదరీ ఫలములు ఇంతలు మారేడు పళ్ళు ఈడుకు జోడై బంతులు తామర మొగ్గలు దంతీ కుంభముల పోలు తరణీ కుచములు అంటూ ఇంకో పద్యం చెప్తాడు. ఆ ఎపిసోడ్ నాకు కన్యాశుల్కం అంటే, ఈ కన్యాశుల్కంలో ప్రతి పదం ప్రతి సంభాషణ చాలా చాలా గొప్పగా ఉంటాయి, చాలా గొప్పగా ఉంటాయి. కాకపోతే మనకు ఉండేటువంటి సమయం పరిమితంగా ఉంటుంది కాబట్టి, తర్వాత నాకు నచ్చినటువంటి కొన్ని సంఘటనల్ని మీకు చదివి వినిపిస్తాను. అవి శ్రీశైల్ గారు చెప్పారు, మన అడ్మిన్ చెప్పారు. ఏంటంటే ఖచ్చితంగా చివర అంటే నాటకం అంతంలో జరిగేటువంటి ఆ కంక్లూజన్ ఖచ్చితంగా చదవమని చెప్పారు. ఐ ఆనర్ సార్, డెఫినెట్లీ ఐ డూ దట్. ఇందులో గిరీశం బుచ్చమ్మని ఫ్లర్ట్ చేసేటువంటి విధానం చాలా నవ్వొచ్చే విధంగా ఉంటుంది. మనకి అద్దంలో కనిపిస్తాం నిజంగా నిస్సిగ్గుగా ఒప్పుకోవాలంటే. తర్వాత పాపం అమాయకురాలి రెస్పాన్స్లో కానీ, పాపం అమాయకురాలు మాట్లాడే పద్ధతిలో కానీ, ఆడవాళ్ళు మగ మాటలకి పాపం ఎలా పడిపోతారు, ఫ్లర్ట్ అవుతారు, ఎలా ఈల్డ్ అవుతారు అనే విషయం ఉంటుంది. వాడి తెలివి, వాడు ఎలాంటి ఆషాఢభూతి, ఎలాంటి ముచ్చట్లు చెప్పగలిగేవాడు, ఎంత గొప్పగా మాట్లాడతాడంటే, వాడు అక్కడి నుండి తన తమ్ముడు వెళ్తూ ఉంటాడు, బుచ్చమ్మ తమ్ముడు వెంకటేశం వెళ్తూ ఉంటాడు. అక్కడి నుండి అగ్నిహోత్రవధాలుగా 2 సార్లు వెళ్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూనే ఆ అమ్మాయిని ఫ్లర్ట్ చేస్తాడు వాడు. నాకు ఆ ఎపిసోడ్లో అంటే పరిశీలన అంటే నేను పరిశీలిస్తే అసలు ఎంత గమనించుంటారు మన గుర్రాడప్పారావు గారు, ఎంత సమాజాన్ని ఎంత అధ్యయనం చేసి ఉంటారు అనేటువంటి ఆ పరిశీలన చాలా గమ్మత్తుగా అనిపించింది. దాన్ని ఎలాగో చదువుతాను తర్వాత. అదొక ఎపిసోడ్. తర్వాత ఏంటంటే, ఎప్పుడైతే కంటెని వాడు ఎత్తుకుపోతాడు, శిష్యుడికి కంటె పెడతారు, మధురవాణి కంటె పెడతారు. లుబ్ధవాదంతో పెళ్ళి అయినప్పుడు శిష్యుడికి కంటె పెడతారు. వాడు మీనాక్షిని చెయ్యి గరిచి పారిపోతాడు, వాడు ఇంట్లో ఉండకుండా. పారిపోయిన తర్వాత
వాడు ఏం చేస్తాడని చెప్పంటే మళ్ళీ వెళ్ళిపోయి ఆ కంటెని వాస్తవంగా మధురవానికి ఇస్తాడు, కానీ మధురవానికి కంటేది అని అడుగుతుంది. అప్పుడు ఏంటంటే కర్ణాటక శాస్త్రి వస్తాడు, నాకు ఆ కంటి ఇచ్చామంటే నేను వెంటనే లుబ్ధాదానికి పంపిస్తాను, నేను వాడి దగ్గర ఈ నా శిష్యుడి కోసం తీసుకున్న కన్యాశుల్కం, వాడు మగవాడి కోసం కన్యాశుల్కం తీసుకుంటాడు, ఆ కన్యాశుల్కం డబ్బుల్ని తర్వాత కంటెని నేను లుబ్ధాదాన్ గారు పంపించేసి ఆయన పోలిగా పట్టేసి కేసు ఎత్తేస్తారు, అనేది కేసు లేకుండా అయిపోతుంది, ఇంకా గొడవ ఉండకుండా ఉంటుందని చెప్పి అడిగితే నాకంటే నేను నీకు ఎందుకు ఇస్తాను అంటుంది మధురవాణి. అడిగితే మళ్ళీ ఆయనకి నాకంటే నాకు రాదు కదా అంటుంది. పర్వాలేదు, నేను నీకు వాడు పంపిస్తారాయన, పంపకపోతే నేను ఆ డబ్బులు నేను నీకు ఇస్తాను వెనక్కి అని చెప్పి చెప్తాడు. ఆ ఎపిసోడ్ దాంట్లో ఏంటని చెప్పనంటే లిటరల్లీ ఒక ఎపిసోడ్లో ఒక దుర్మార్గపు ఆలోచన, ఒక మలీషియస్ ఇంటెన్సిటీ ఉన్నటువంటి మగవాడు ఒక అమాయకులైన ఆడపిల్లని ఏ విధంగా ట్రాప్ చేస్తున్నాడు అనేటువంటి ఎపిసోడ్ ఒకటైతే, ఇక్కడ ఇప్పుడు ఈ బుద్ధికి జాకాలి వీడు కర్ణాటక శాస్త్రి, వీడు సార్థకనావది వీడే కర్ణాటక శాస్త్రి, అంత నక్కజితుల వ్యవహారంలో వాడు విదేశకుడు ఒకనొక దివానంలో. తనతోని మధురవాణి ఎలా చితగ్గొట్టింది మాటల్లో, మధురవాణి ఏం మాట్లాడింది అనేటువంటి వ్యవహారం ఉంటుంది. ఇక్కడ రివర్స్ అయిపోయింది. ఆ ఉమెన్ లిటరల్లీ ఏంటంటే హీస్ తనని చౌరస్తాల్లో గుడలిపి నుంచోబెడుతుంది. ఒక మాట చెప్పాలంటే మగవాడిని ఒక టైం బీయింగ్ మాటలు చెప్పి పబ్బం గడుపుకోవాలనుకుంటే ఒక మామూలు మగవాడిని, ఒక జీవితాన్ని గమనించినటువంటి, జీవితంలో విపరీతమైనటువంటి రకరకాల మనుషులను చూసినటువంటి ఒకనొక వేశ్య, ఒకనొక కామన్ సెన్స్ నిలువెల్లా నిండిపోయి ఉన్నటువంటి ఒకనొక మధురవాణి కర్ణాటక శాస్త్రిని కడిగేస్తుంది. ఇదొక ఎపిసోడ్. నేను ఈ 2 ఎపిసోడ్స్ వాళ్ళ మాట్లాడదామని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా రకరకాల పాటలు, రకరకాల వ్యంగ్యాలు ఉంటాయి. చాలా గొప్ప గొప్ప సాహితీవేత్తలు వాళ్ళ దృక్పథంలో, వాళ్ళ దృక్కోణంలో కన్యాశుల్కం గురించి మాట్లాడినారు. శ్రీశ్రీ ఒక పుస్తకమే రాశారు, గురజాడ అని చెప్పి. శ్రీశ్రీ రాసిన పుస్తకంలో కన్యాశుల్కాన్ని అందరూ హాస్య నాటకం అనుకుంటారు, కానీ నా ఉద్దేశంలో అది బీభత్స రసప్రధానమైన విషాదాంత నాటకం అంటారు. నిజమే, మనకి ఏదో చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తుంటే పైకి నవ్వు వస్తుంటుంది, లోపల ఆలోచన, బాధ, ఆ నిరుద్యోగం ఏంటి, ఆ కష్టాలు ఏంటి అనేది తిరుగుతూ ఉంటుంది. సుధారాణి గారు నమస్కారం అండి. బాలరెడ్డి తోలేటి గారు గుడ్ ఈవినింగ్. ప్రదీప్ గండికోట రామాయ నమస్తే. ఓకే, యా, ఆ బీభత్సరసప్రధానమైనటువంటి విషాదాంత నాటకం అని చెప్పి శ్రీశ్రీ అంటారు. శ్రీశ్రీ తర్వాత ఆరుద్ర ఇద్దరు కలిసి తోచనప్పుడల్లా కన్యాశుల్కం మాట్లాడుకునేవాళ్ళట. తోచనప్పుడల్లా అంటే ఇంకా ప్రతిదానికి అనమాట. అందుకే ఆ శ్రీశ్రీ గారు చెప్పినటువంటి మాట చేసిన తర్వాత ఇస్ దట్ వర్త్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 సార్లు కన్యాశుల్కాన్ని చదివితే నిజంగా మనం జీవితంలో ఏ విషయానికైనా కూడా కన్యాశుల్కాన్ని అన్వయించి మాట్లాడవచ్చు. తెలివైన వాడికి గంగంతా సారే కదా అంటాడు బైరాగి, తాగాలనుకున్నవాడికి ఎప్పుడో. తర్వాత అండ్ ప్రతి పాత్రలు కొండిబట్టు దగ్గర నుండి మొదలు పెడితే, అసిరిగాడి దగ్గర నుండి మొదలు పెడితే, కళ్యాణరామారావు గారు ఈ మాట కూడా అన్నారు, ఎవరినైనా హీరో అనుకోవచ్చు మనం దీంట్లో, అసిరిగాడిని కూడా హీరోని చేసి నేను కన్యాశుల్కం చెప్పగలుగుతానే తన వర్షంలో అని చెప్పి అన్నారు. యు ఆర్ మోర్, మీరు మీ జ్ఞానంతో మాకు పోలిక లేదు కాబట్టి యూ కెన్ డూ దట్. అయితే కన్యాశుల్కంలో హీరో ఎవరు అని కూడా ఒక పెద్ద చర్చ సాగుతూ ఉంటుంది. ఏమంటారు, సకల గుణాభిరాముడు కాబట్టి, అంత మంచివాడిలా కనిపిస్తున్నాడు కాబట్టి మనం అలా అనుకుంటాం, కానీ ఉండం కాబట్టి సౌజన్యరావు పంతులు గారు హీరో అని కొంతమంది అంటారు. లేదు, మొత్తం గిరీశందే ఉంటుందండి వ్యవహారం, కాబట్టి గిరీశం హీరో అంటారు. గిరీశం కాదు హీరో. సమస్య ఏంటి? సుబ్బి పెళ్ళి నప్పిన ఆ సమస్యని తీర్చినవాడు, తప్పించినవాడు ఎవడు? కర్ణాటక శాస్త్రి, కాబట్టి తను హీరో అని కొంతమంది అంటారు. కాదు, అసలు వీళ్ళందరినీ కడిగి పారేసింది XXX సబ్బుతోని, మధురవాణి హీరో అని కొంతమంది అంటారు. సరే, కన్యాశుల్కం నాటకాన్ని సినిమాగా తీసినప్పుడు క్యారెక్టర్ని ఎన్టీఆర్ గారు వేశారు కాబట్టి, అండ్ సినిమాలో కొంత
సెన్సార్ యాక్టివిటీ అండ్ అదర్ ఇష్యూస్ నడుస్తూ ఉంటాయి కాబట్టి దాంట్లో కొంచెం భాష మార్చారు. తర్వాత గిరీశంలో ఉండకుండా హీరోని చేశారు. నాకు తీవ్రమైన అసంతృప్తి ఉంది ఆ విషయంలో. మనుషుల్లాగా ఉండిస్తే బాగుండేది. గుర్జాడ అప్పారావు గారు చెప్పినట్టు మానవ జీవితంలో ఉన్న సంక్లిష్టతను మించినటువంటి నాటకీయత ఇంకేది ఉండదు. వీ హ్యావ్ ఎనఫ్ డ్రామా ఇన్ అవర్ లైఫ్స్. దాన్ని ఆయన ఒడిసిపెట్టారు. అంటే తెలుగులో కాకుండా బహుశా మరి కన్నడలోనో హిందీలోనో వస్తే జ్ఞానపీఠ వచ్చేదేమో, ఇంగ్లీష్లో ఉంటే నోబెల్ వచ్చేదేమో తెలియదు అప్పారావు గారికి. దట్స్ ఆల్. ఇంకేమైనా అంటే షల్ ఐ స్టార్ట్ రీడింగ్? శ్రీశైల్ గారు, కన్యాశుల్కంలో ఫస్ట్ నేను మన కృష్ణరాయపురం అగ్రహారంలో అగ్నిహోత్రావధానులు గారి ఇల్లు. వీధిగుమ్మ మీదట గిరీశం నిలిచి సన్నని గొంతుకతో పాడుచుండును. కాముని విరిశరముల బారికి నేనేమని సహింతునే, చెలియాయేమని సహింతునే అని పాతపాట పాపం మన్మథ గురించి పాడాడు, బాగానే ఉంది. కానీ మళ్ళీ వీడి దాట్లేసిన తెలివి వీడికి ఉంది కదా, మొదలెట్టాడు. వీడి తస్సాగొయ్యా వీడి బాణాలు పువ్వులటోయ్. ఆ మాట ఎవడు నమ్ముతాడు? వెర్రకుట్టి ఎవడైనా నమ్మాలి. కానీ అనుభవేద్యమైనటువంటి దీవినిదం ఏంటంటే, మంచి పదును పెట్టిన లోహం మనకి డైమండ్ పాయింట్ చేసి పాయుధంలో ముంచి కంటికి కనపడకుండా మంత్రించి విసురుతాడు. అంచేతనే పై గాయం కనపడదు, కానీ పోలీసు వాళ్ళ దెబ్బల్లా లోపల తహతహ పుట్టిస్తాయి. ఈ విడో బ్యూటీని చూస్తే ఏమి తోచకుండా ఉంది. అయితే ఇది చెప్పినట్టల్లా వశమయ్యే రకం కాదు. పాత రస్తాలు ఏం పనికిరాకుండా ఉన్నాయి. నా ఎక్స్పీరియన్సు, నా శృంగార చేష్టలు గుడ్డిగా వంతైనా పనిచేయకుండా ఉన్నాయి. ఇంత సింప్లిసిటీ ఎక్కడా కానరాలేదు. దీనికి లవ్ సిగ్నల్స్ రామరామ ఏమీ తెలియవు. చమత్కారం మాట్లాడితే ఏమన్నీ అర్థం చేసుకోలేక ఆ లేడీ కళతో తెల్లబోయి చూస్తూ ఉంటుంది. ఐఎమ్ డ్రెడ్ఫుల్లీ ఇన్ లవ్ విత్ హర్. దీన్ని చూసిన దగ్గర నుండే టౌన్ గర్ల్స్, డాన్సింగ్ గర్ల్స్ మీద పరమసహ్యం పుట్టింది. పొజిటివ్ ఇన్హాబిరెంట్స్, వాళ్ళ పెంక మాటలు, పెడార్థాలు, దొంగ వేషాలు, డామిట్ అంతా ఇన్సిన్సియారిటీయే కదా. ఇన్నాళ్ళు మధురవాణి వల్లబడి ఎలా యాసన అయిపోయినా నా మటుకు నాకే ఆశ్చర్యంగా ఉంది. మధురవానికి ఈ మనిషికి కంపారిజన్ ఉందా? అది రంగేసిన గాజుపూస అయితే ఇది ప్యూర్ డైమండ్. కాదని ఎవడైనా అభాజనుడు అంటే అమాంతంగా వాడి పిలకోడు తీసేస్తాను. దీన్ని జడగొట్టడానికి ప్రయత్నం చేయకూడదు, చేసినా సాగేది కాదు. కానీ కొత్త దారి, కొంత న్యాయమైన దారి దొక్కాలి. ఏంటయ్యా అది? మాయోపాయం చేసి దీన్ని లేవ తీసుకుపోయి విడో మ్యారేజ్ చేసుకుంటే పట్టాయన కీర్తి సుఖం కూడా దక్కుతాయి. 2 birds at one shot. ఇలాంటి అట్టర్లు ఇన్నోసెంట్ వీడియోని ఒప్పించి పెళ్ళాడితే మజా కానీ, ప్రయోగత్వం కానీ, 2-3 సంతాలు కానీ త్వరకాడుతూనో దూదేగులాడుతున్నా సిద్ధంగా ఉన్న దండు ముండలు విడో మ్యారేజ్ చేసుకుంటే హెల్, పూటకలమ్మ లాంటి ముండని పెళ్లి చేసుకోవడం విడో మ్యారేజ్ అనిపించుకోదు, అది దొంగ ముండ మ్యారేజ్. ఇదేంటమ్మా ఇది? ఈ బుచ్చమ్మ సాక్షాత్తు పరమ పవిత్రమైన విడో విత్ గిల్ట్ లెటర్స్. అయితే గీతే మహారాజశ్రీ ఎన్ గిరీశం గారు విడో మ్యారేజ్ చేసుకోవడమేనా? టు మ్యారీ ఏ విడో ఆర్ నాట్ టు మ్యారీ, దట్ ఈజ్ ద క్వశ్చన్. షేక్స్పియర్ పడ్డ అవస్థలో పడ్డాం. తొందరపడి హాజీ సాహెబ్ త్వరకల్లో కలిసిపోయాడు అన్నట్టు నాలాంటి బుద్ధిమంతుడు ఏ పని చేయకూడదు. దాని లాభ నష్టాలు బేరీజు వేసి జమా ఖర్చులు రాసుకుని మరి లెటర్సి ఇంప్రిమిస్ 1వ పద్దు అంటూ ఆ లెక్కలు అవి రాసేస్తాడు. షూర్ సార్, తప్పకుండా జగదీష్ గారు, ఐ డూ దట్. టైం ఉన్నట్టుంది బాగా, ఐ డూ దట్. చదువుతాను సార్. అయ్యి మొత్తం లెక్కలు వేసుకుంటాడు. లెక్కలు వేసుకుని, వదిన వెంకటేశం ఏం చేస్తున్నాడు అంటుంది బుచ్చమ్మ పెరట్లో గొట్టికాయలు ఆడుతుంటాయి. ఈ ఊరు వస్తే మరి చదువు చెడిపోతుంది. పట్టణంలో ఉన్నప్పుడు డస్క్ దగ్గర నుండి కదిలితే నొప్పేవాడం కాదు అసలు. నేను ఒక్క మాట పిలుస్తారు, ఆ పాట అని చెబుతాను. బుచ్చమ్మ తమ్ముని తీసుకుని రావడానికి వెళ్తుంది. హాహా, దీని తస్సాగొయ్య మొహం ఎదుటికి వచ్చేటప్పటికి కొంచెం ట్రెంబ్లింగ్ పట్టుకుంటుంది. ఒకటి అనాలనుకుని మరి ఒకటి అనేస్తూ ఉన్నాను. మరి ఎవ్వరూ లేరు, ఒంటరిగా దొరికింది కదా. ఇలాంటప్పుడు నా మనసులో మాట చెప్పేస్తే తీరిపోవునా? ఈ కోతి విధానం తీసుకురమ్మని చెప్పాను. కానీ పాఠాల్లో చిన్న లెక్చరు వేద్దాం. ఏం వాయ్ మై డియర్ బ్రదర్ ఇలా వెంకటేశం, పాఠాలు శుభ్రంగా మానేశావు. ఇక్కడ మరి మాసం రోజులుంటే వచ్చింది కూడా మర్చిపోతావు. ఏది టెక్స్ట్ బుక్స్ పట్టుకురా అని తెప్పిస్తాడు.
గాడ్స్ వర్క్స్ అనే పాట ఉంది, రీడ్ ఆన్ మై బాయ్. వాడు దేర్ ఈజ్ నాట్ అండ్ సబ్జెక్ట్ ఇన్ క్రియేషన్ వుడ్ డస్ నాట్ సర్వ్ యూస్ఫుల్ పర్పస్ అంటూ ఏదో చదువుతూ ఉంటే ఆట్టే 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 అక్కడ నిలువు. క్రియేషన్ అంటే ఏమిటి? క్రియేషన్ అంటే ఆవులండి. నాన్ సెన్స్, చదివేస్తే ఉన్నమతి కూడా పోతుంది. ఆవులు ఎదురునైనా ఆవులు అంటున్నావు, మళ్ళీ ఆలోచించి చెప్పు. ఏ మాటకు అర్థం అడిగారండి? క్రియేషన్, ఆహా అదే క్రియేషన్ అంటే ప్రపంచం. నేను ఎదట ఆవులు కనబడితే ఈ ఆవు పెరుగు 4 రోజులే కదా తినాల్సిందని ఆలోచిస్తున్నాను. వన్ థింగ్ అట్ ఎ టైం. ఇప్పుడు పాఠం అన్నమాట, ఆలోచించు. క్రియేషన్ అనే మాట పైనే 1 గంట లెక్చర్ ఇవ్వచ్చును. ప్రపంచం ఎలాగుంది? కపిద్ధాకార భూగోళ అంటూ మన ధర్మశాస్త్రం. ఇప్పుడు కపిద్ధం అంటే ఏమిటి? నారింద పండండి అన్నాక ఇంతకుముందు అయినటువంటి తంతీకుచ కుంభముల బోలు పద్యం చెప్తాడు. తర్వాత అది ఇది మాట్లాడి మెల్లగా తీసుకొచ్చేస్తాడు. ఎక్కడ తీసుకొస్తాడు? విడోస్ అన్న చిన్న ప్రశ్నగా నీకు జవాబు తెలియదేంటో. ప్రపంచంలో ఉండే వస్తువులన్నిటికీ ముఖ్యమైనవి విధవలు. దాని విషయమై పెద్ద లెక్చర్ ఇవ్వచ్చును. మన దేశంలో దురాచారం ఉంది. మగవాడికి పెళ్ళాన్ని చచ్చిపోతే తిరిగి పెళ్ళాడతాడు, ఆడదానికి మొగుడు చచ్చిపోతే ఎంత యవ్వనంలో ఉన్నా ఎంత సొగసుగా ఉన్నా మరొకరిని పెళ్ళాడడానికి వాళ్ళలేదు. ఇది అన్యాయం అంటావా కాదంటావా అంటే తప్పకుండా అన్యాయమేనండి. అంటే పాపం బుచ్చమ్మ ఏదో పాపం కడుపులో ఆశ ఉంటుందో మెల్లగా మాటల్లోకి వచ్చేస్తుంది ఆ అమ్మాయి. ఏమండి గిరీశం గారు, విధవలు పెళ్ళాడడం పాపం కాదు అంటే, ఆహా మీ సత్యకాలం చూస్తే నాకు విచారంగా ఉందండి. విధవలు పెళ్ళాడాల్సింది అనేది పరాశర స్మృతిలో స్పష్టంగా ఉంది, వేదంలో కూడా ఉంది. రాజమహేంద్రవరంలో ఎంత పండిత సిద్ధాంతం చేశారు. పూర్వకాలంలో విధవలు పెళ్ళాడేవారు. వెంకటేశం నలచరిత్రలో దమయంతి 2వ పెళ్ళి పాటించిన పద్యం చదువు, నాకు రాదండి. ఇంత ముఖ్య పద్యం రాకపోవడం ఎంత తప్పు. నోట్బుక్ తీసి రాసుకో. దమయంతి 2వ పెళ్ళికి ధరణుండే రాజులలో దడదడ వచ్చిరి. చూసావా, లోకంలో ఉండే రాజులంతా విధవని పెళ్ళాడడానికి వచ్చారట. చూశారా వదిన? శాస్త్రాలను ఒప్పుకోవకుండా మీది మిక్కిలి విధవలు పెళ్ళాడకుండా ఉండిపోతే దోషమని కూడా చెబుతున్నాయి. ఇందు మీదట శంకరాచార్యులు ఎవరు పత్రిక కూడా ఇచ్చున్నారు. అంటే మన వాళ్ళంతా మరి విధవల్ని పెళ్లి చేసుకోవద్దంటారే. అదంతా ఇంట్లో చాకరీ చేయించుకోవడానికండి. తప్ప మరి ఇంకేం కాదు. జామ రాత్రుందనగా లేచి మర్నాడు 2 జాముల దాకా ఎద్దులా పనిచేయిస్తారు కదా. ఒక పూట కంటే ఎక్కువ భోజనం చేయనివ్వరు కదా. అప్సరసలాగున ఎంత సొగసుగా ఉన్నా మంచి గుడ్డ కట్టుకొనివ్వరు కదా, సరుకు పెట్టుకొనివ్వరు కదా, 9 పంక్తుల్లో ఉండే జుట్టును కూడా తీసివేస్తారు కదా. ఫర్ ఎగ్జాంపుల్, మీ అక్కయ్యకు ఆ చంద్రబొమ్మల లాంటి మొహం ఉంది, ఓ కుంకుమ బొట్టైనా ఉంటే త్రినేత్రులకైనా అల్లరిగుండునా, ఆహా ఈ అవస్థ ఉంటే చూస్తుంటే నాకు హృదయం కరిగిపోతుంది. ఆల్ రైట్, ప్రపంచంలో ఇంకేమేమి వస్తువులు ఉన్నాయి? వాడికి తిండి వ్యవహారం ఉంటుంది. మెల్లగా వాడితో మాట్లాడి మళ్ళీ బుచ్చమ్మ వ్యవహారంలోకి వస్తాడు. వచ్చేసి టస్సాలు చెప్పి రంజింపజేస్తాడు. తను నమ్మేసిన తర్వాత వదిన మళ్ళీ వస్తాడు. వచ్చి ఈ చెట్టు కింద నిలబడితే మీరు వరలక్ష్మిలా ఉన్నారు వదిన అంటే. విన్నారా, తమ్ముడు విధవని పెళ్ళాడుతా ఆశ. నా ప్రియశిష్యుడు, మీకు ప్రియ సోదరుడు ఆయన వెంకటేశం విధవివాహం చేసుకుంటే మేము 50 మంది బ్రహ్మరథం పట్టం అని మెల్లగా ఆ విషయం మాట్లాడి తన ఈళ్ళు చేసి చెప్తాడు అనమాట. ఏమి ఆ మాట విన్న కాబట్టి చెప్తాను వినండి. పెళ్ళాడికి నేను లోకోపకారం కోసం పెళ్లి చేసుకోలేదు. ఒకవేళ పెళ్లి చేసుకున్నానా, నేను పెళ్ళాం బిడ్డలు నాకుంటే వాళ్ళని తలుచుకుంటే ప్రాణాలు తెగించి మీ అమ్మని తీయడానికి నూతులు గెంతేవాడిని కాదు కదా. ఈ జన్మంతా లోకోపకారం కింద వినియోగపరచుకోవడానికి నిశ్చయించుకున్నాక ఇదివరలా ఏకైకలా ఉంటున్నా సత్యమే. మీరు నా మేలు కోరినవాళ్ళు పెళ్లి చేసుకోమంటే ఆ మాట తోసేయడం కష్టమే. కానీ ఒక్క మాటకి మాత్రం జవాబు ఆప్యాయంగా చెప్పండి. ఒక్కరికి ఉపకారం చేయడం గొప్ప, అందరికి ఉపకారం చేయడం గొప్ప? అందరికీ గొప్పనేనండి. అయితే సరే, ఆ మాట వినండి. పెళ్ళాడి ఆలుబిడ్డల్ని ముచ్చకాయ ముగ్గులు ఉపకారం చేయడం కంటే లోకోపకార కింద ఈ ప్రాణం వినియోగపరిచిన పుణ్యం కాదా? చచ్చే కాలానికి స్వర్గం ఎదురుగుండా వస్తుందే. అంటే నేను విధవల్ని పెళ్లి చేసుకుంటాను కంటిన్యూగా నాన్ స్టాప్గా చెప్పి తనని పట్టుకొచ్చేస్తాడు విషయంలోకి. ఈ బ్రహ్మచారిగా ఉండి లోకోపచారం చేస్తూ ఉన్నంతకాలం పెళ్లి చేసుకుని శపథం పట్టాను. కానీ ఇప్పుడు నా అదృష్టం వల్ల లోకమంతటికైనా విలువైన వజ్రాంటి భార్య దొరికితే పెళ్ళాడక తీరుతుందా? లోకం విలువ వెండి అనుకోండి. లోకం వెండి అయితే మీలాంటి సువర్ణ ఛాయన కుందరం బొమ్మ 18వ అన్న బంగారం అవునంటారా కాదంటారా? బంగారం విలువ ఎక్కువ, వెండి విలువ ఎక్కువ చెప్పండి అంటే బంగారం విలువే ఎక్కువ అండి. సరే, మీలాంటి బంగారం బొమ్మే లభించినప్పుడు
లోకం గీకం వదలడి పెళ్ళాడక తిరగదు కదండి. మాట వరుసకి మనం పెళ్ళాడాం అనుకోండి, ఇక్కడ వచ్చాడు మెల్లగా అమ్మాయిని ట్రాక్లో తీసుకొచ్చాడు. పెళ్ళాడిన తర్వాత సంసారం సుఖంగా జరుపుకుంటే లావుగా డబ్బు ఉండాలి కదా. ఉద్యోగం చేస్తే కానీ డబ్బు రాదే. అవును, ఆటే డబ్బు ఎందుకని అడుగుతారు. ఒకవేళ అడిగారు ఏమండి సంసారం అన్నాక ఇల్లు అనేది ఒకటి ఉండాలి కదా, ఏమంటారు? అవును, ఆకు మేడలు ఉంటే కుదరదు. ఇలాంటి చిన్న చిన్నలో నాకు ఒక్కిరి బిక్కిరిగా ఉంటుంది. ఆ మేడ చెట్టు తోటలు ఉండాలి. మామిడి చెట్లు, అరటి చెట్లు, జామ చెట్లు, చెప్పలేని వృక్షాలు వేస్తాం. మన వెంకటేశం కోతిలాగా పళ్ళు తింటూ ఎప్పుడు ఆ చెట్ల మీదే ఉంటాడు. అంతటి వాడివి కావనా? ఇక మనం ఇలాగ ఇల్లు వాకిలి తోట దొడ్డి ఏర్పరచుకుంటే మనకు చిన్నపిల్లలు పుడతారు. వాళ్ళకి సంరక్షణ చేయాలా? వాళ్ళని కుర్చీ మీద కూర్చొని రాసుకుంటూ ఉంటే వచ్చి చెయ్యట్టుకులాగా నాన్న ఇది కావాలి, నాన్న అది కావాలి అంటారు. మీరేమో బీర పువ్వులాగా ఒంటి నిండా సరుకులు పెట్టుకుని చక్కగా పసుపు కుంకుమ పెట్టుకుని మహాలక్ష్మిలాగా ఇంట్లో పెత్తనం చేస్తూ ఉంటే ఓ పిల్లి ఇటువైపు వచ్చి మీ మెడ కావలించుకుని, ఓ పిల్ల అటువైపు వచ్చి మెడ కావలించుకుని అమ్మ ఇది కావాలి, అమ్మ అది కావాలి అంటారు. వాళ్ళకి సరుకు చెప్పర చేయించాలా? జరిగి దుస్తులు గుట్టించాలా? గిరీశం గారి పిల్లల్ని తీసుకురా అంటూ ఓసారి నవ్వు గారు సెలవు అవుతుంది. మన పిల్లల్ని వెంకటేశ్వరలాగా కాయగా పంచా తెల్ల చొక్కాల్లో పంపించడం నా వల్ల కాదు కదా. వాళ్ళకి చిన్న చిన్న బళ్ళు గిళ్ళు కొనాలి, వాళ్ళకి చదువు సంధ్యా చెప్పించి ప్రయోజకులను చేయాలి. ఇదంతా సంసార తాపత్రయం కాదా? ఇందులో పడిపోతే వాళ్ళు లోకోపయోగకరం చేయడానికి అవకాశం ఉంటుందా? చెప్పడం మర్చిపోయానండోయ్ అన్నట్టు మన వెంకటేశ్వర మన దగ్గర నుండి చదువుకుంటాడు. అవునండి, అయితే మా నాన్నగారికి ఖర్చు ఉండదు. అమ్మ నాన్న వాడు చదువు కోసం దెబ్బలాడరు అంటుంది. పాపం అమ్మాయి మొత్తం నమ్మేస్తుంది వాడికి. ఆ పాపడికి వచ్చేది ట్రాక్లోకి. అంటే నేను వద్దన్నా అంట, నాకు చిన్న గుర్ర బండి కావాలంటాడు. వాడు కూడా పెళ్ళి అయిపోయిందని అనుకుంటుంటాడు. వేరే నీకు బండి ఎందుకు, మా పిల్లల బండిలో నువ్వు వెళ్ళుగానిలే, వాళ్ళు అలర్ చేయకుండా తీసుకుపోకుండా చూడంటే అక్కని పెళ్ళాడేస్తారా ఏమిషి? మాట వరుస కంటుంటే మతిపెండు మాడతామేటయ్యా? అంతే కదా. అంతే కదంటే అంతకంటే అదృష్టం నాకు పట్టడం ఎలాగా? ఆ మాట మీరన్నా నేనన్నా మీ వాళ్ళు నన్ను తన్ని తగలేస్తారు. వెంకటేశం గారికి అన్నట్టు ఆయన ఎక్కెట్టతాడు ఉండనే ఉంది. ఓరు నాయనో గప్చుప్ నేనేం మాట్లాడను అంటే అది చెప్పేసి అమ్మాయిని ఆ పెళ్ళి కోసం అని చెప్పి తన చెల్లెలి బుచ్చమ్మ చెల్లెలి పెళ్లి కోసం అని చెప్పి అగ్నిహోత్రవాదాలు వాళ్ళంతా వెళ్తూ ఉంటే మార్గమధ్యంలో బుచ్చమ్మ తీసుకుని వెళ్ళిపోతాడు. అంటే అఫ్కోర్స్ వీడు ఆషాఢ భూతి కాబట్టి వీడి పప్పులు ఉడక్క వాడి కథ అడ్డం తిరుగుతుంది. ఇబ్బంది ఏమీ ఉండదు. కళయోడు లేకుండా చదవగలితే అదృష్టం. సారీ గణేశాచారి గారు, నాకు దూరంగా అనిపించిందండి. ఐ హ్యావ్ షార్ట్ సైట్, కంగారు పడకండి, నాకు కళ్ళద్దాలు ఉంటాయి. ఓకేనా? ఫీల్ హ్యాపీ ఫర్ దట్. ఈ తరహాలో మాట్లాడడము జగదీష్ గారు, శిష్యుడి దానికి వస్తున్నాను సార్. శిష్యుడి కింపురుషశ్చుంబ ఎక్కడున్నారా శిష్య? ఈ రోజుల్లో సరే సంస్కృతం ఎవరికి కావాలి అని చెప్పి దరిద్రులకు కావాలంటాడు. పువ్వుల తోటలో మంటపం మీద కూర్చొని శిష్యుడు ప్రవేశించును. 6 నెలలకో పాటు పుస్తకం పట్టుకుంటే ఈ శిష్యుడు మన షేక్స్పియర్ కాదు, గిరీశం గారి శిష్యుడు కాదు, కర్ణాటక శాస్త్రికి శిష్యుడు ఉంటాడు. అంటే వీడు ఆడవేషం వేసుకుని నాటకాల్లో వేస్తూ లుబ్ధవాదాన్ని పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఆ శిష్యుడు అనమాట. వాడి కథ 6 నెలలకో పాటు పుస్తకం పట్టుకుంటే కొత్త శ్లోకాలు పాత శ్లోకాలు ఒక్కలాగా కనబడతాయి. ఇప్పుడు కొత్త శ్లోకం కనుక్కోమంటే నా శక్యమా? సిద్ధాంతం నా ప్రశ్నకి కనుక్కోవాలి, లేకపోతే చటుక్కున పుస్తకం విప్పి ఏ శ్లోకం కనబడితే ఆ శ్లోకం చదువుతాను. మృగాప్రియాళు ధ్రువమంజరీణాం. ఇదేదో చదివిన జ్ఞాపకం లీలగా ఉంది. లేళ్ళు పరిగెడతాయని కాదు, ఏం గొప్ప మాట చెప్పాడే కవి. లేళ్ళు పరిగెడితే ఎవడికి కావాలి, పరిగెత్తకపోతే ఎవడికి కావాలి? కుక్కలు పరిగెడుతున్నాయి కదా, నక్కలు పరిగెడుతున్నాయి కదా, పిల్లులు పరిగెడుతున్నాయి కదా. పనికొచ్చే ముక్క ఒక్కటి పుస్తకంలో లేదు. 4 అంకెలు బేరీ తీయడం, వడ్డీ వాసి కట్టడం కాళిదాసుకేం తెలుసు? తెల్లవాడితే మహిమ. ఏ పట్టణం ఎక్కడుందో, ఏ కొండలు ఎక్కడున్నా అడగవయ్యా. గిరీశం గారిని నుంచున్న పాటని చెప్తాడు. ప్రియాముఖం కింపురుషశ్చుంబ, ముద్దెట్టుకున్నాడు ముండాగొడుగు, ముక్కట్టుకున్నాడు కాదు. ఈ లోపల కర్ణాటక శాస్త్రి గారు వస్తారు వెనక నుండి. వచ్చి చూస్తుంటే వర్ణప్రకర్షే పతికర్ణికాణం ధునోతి నిర్గంధ తయాస్మచేత. ఇది కూడా చదివినట్టే ఉంది. ఆ పువ్వేదో కవిగారికి ఇష్టం లేదట. ఇష్టం లేకపోతే మునిగిపోయింది కాబోలు. మా గురువుగారికి దొండకాయ కూర ఇష్టం లేదు. గురువుగారు పెళ్ళం పెరట్లో దొండపాడు రోజు ఆకుకూర ఉంటుంది. బతుకున్న వాళ్ళు ఇష్టమే ఇలా ఏడుస్తుంటే చచ్చిన వాడి ఇష్టాలతో పనే ఉంది. ఈ చదువు ఇక్కడితో చాలించి గిరీశం గారి దగ్గర 4 ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకుంటారు. వెంకటికి ఇంగ్లీష్ ఎంత గర్రగా ఉంది.
ఏంట్రా అబ్బాయి ఏదో అంటున్నావు అని కరెక్ట్ చేస్తారు. అడిగితే ఏదోనండి నా సొంత కోశ, గురువును కదా అదేదో నాకు కొంచెం చెబుదు. చెప్పడానికి ఏముందండి, నాటకంలో నా చేత వేషం కట్టించి పెద్ద చాంతాడంతటి హిందుస్థానీ ముక్కలు సంస్కృతం ముక్కలు అర్థం చేయకుండా అర్థం తెలియకుండా బట్టి వేయించడానికి మీకు ఓపిక ఉంది, కానీ 4 రోజులకు శ్లోకం చెప్పడానికి మీకు శ్రద్ధ లేదు కదా. పట్నం వల్ల 6 నెలలకు వాడు అగ్రహారాల్లో వచ్చినప్పుడు మరేం ఊదుకో పుస్తకం ఏంటి సంస్కృతం ఏమి వచ్చేదండి. ఇకపై చూడరా ఇలా చెబుతాను, రోజు 4 శ్లోకాలు చెప్తాను. కొత్త శ్లోకం చదువు. అన్స్యుత్తరస్య దితిదేవతాత్మ హిమాలయో నామ వగాదిరాజ. మొదలుకొచ్చావేంటంటే మొదలు కోసం ఒక్కలా కనపడుతుందండి. పోనీ మొదటి నుంచే కనపడతాం, చదివినా ఏం లాభం ఉందండి. ఈ శ్లోకం శుద్ధ అబద్ధమట. ఎవరు చెప్పారు? గిరీశం గారు చెప్పారు. ఏం చెప్పారు? హిమాలయం 2 సముద్రాలకు దాసి రోడ్ల కలర్ లేదట, మ్యాప్లో చూపించారు. హిమాలయం శిఖగోచరి, కానీ ఆ పుస్తకం మూడ్చేది నా మాట వినరా అంటే, చిత్తం అంటే పుస్తకం చదువు ఎందుకురా, పొట్ట పోసుకునేందుకు కదా అంటే, అవునండి ఈ రోజుల్లో నీ సంస్కృత చదువు ఎవరికి కావాలి అంటే దరిద్రులకు కావాలి. బాగా చెప్పావు, నీకు ఇంగ్లీష్ చదువుకోవాలనుందా, చెప్పించే దాతేడి, నేను చెప్పిస్తాగా. నిజంగా రా, ఒక షరతు ఉంది. ఏంటండి అని అప్పుడు వాడికి ఆ ప్లాన్ చెప్తాడు. ఎలా ఆడవేషం వేసుకొని అది వెళ్ళాలి, అది చేయాలి, ఇది చేయాలి అని చెప్పిన తర్వాత లాస్ట్కి మళ్ళీ గుర్రాడప్పారావు గారు వెటకారం ఇక్కడ టక్కనంటూ పడుతుంది. లాస్ట్కి మళ్ళీ అది చెప్పిన తర్వాత, ఇదిగో ఈ పుస్తకం ప్రమాణం చేస్తా అంటాడు సంస్కృతం. ఇదిగో ఈ పుస్తకం పట్టుకు ప్రమాణం చేయండి. చేస్తున్నానరా అంటే శిష్యుడు అంటాడు, ఈ పుస్తకం మీద నాకు నమ్మకం పోయిందండి, మరి గట్టి ప్రమాణం చేయండి. గిరీశం గారు ఒక ఇంగ్లీష్ పుస్తకం పట్టుకురమ్మంటారా, తప్పితే భూమి తోడరా అంటాడు కటక శాస్త్రి. అప్పుడు శిష్యు సమానం బ్రహ్మాండంగా ఉంటుంది. మీరు ఎగేస్తే భూమి ఏం చేస్తుందండి, మీ మాటే చాలు కానివ్వండి అంటే ఈ ప్రమాణాలు అవి ఇవి కూడా ఏం పనికిరాని వ్యవహారం అని చెప్పి ఒక్క ముక్కలో తేల్చేస్తారు ఆయన. మనుషులు ప్రమాణం చేసి కూడా అబద్ధాలు చెప్తారు అనే చెబుతారు. నెక్స్ట్ ఏంటంటే జ్యుడిషియరీ సిస్టమ్ పైన కూడా ఒక మంచి వకీల్ని పెట్టారు. ఇంకా భీమారావు అని చెప్పి ఇంగ్లీష్ వచ్చిన వకీల్ని పెట్టారు. నాయుడు అని చెప్పి ఒక తెలుగు వకీల్ని పెట్టాడు. సౌజన్యారావు పంతులు అని చెప్పి ఒక మంచి వకీల్ని పెట్టారు. తర్వాత మెజిస్ట్రేట్ దగ్గర అంటే కోర్టు ప్రొసీడింగ్స్ అవి మాట్లాడుతూ కోర్టుల్లో ఎలా ఇరుక్కుపోయారు వీళ్ళంతా. కోర్టుల్లో శిష్లా చంద్రశేఖర్ గారు దరిద్రులకు కావాలి. నిజమేనండి, కరెక్టే. కోర్టుల్లో ఏమవుతుందని చెప్పని పాపం అగ్నిహోత్రావధానంలో చెప్తాడు ఒకసారి గిరీశంతో. ఇప్పుడు మా గోడు ఉంది కదండి, ఆ పిస్తావాడు పక్క ఇంటి బ్రాహ్మడు తనలో కలిపేసుకున్నాడు, వెళ్ళి వాదా వేశానండి, వేసి గెలిచాను నేను, కానీ 1 ఎకరం పొలం అమ్ముకున్నానని చెప్తాడు. గోడ కోసం వాడు పొలం అమ్ముకుంటాడు. అంటే ఎంత బీభత్సం, ఎంత విషాదం ఉంటుంది. తర్వాత ఈ డ్యూరింగ్ ద మెటామార్ఫసిస్ అగ్రహారాల్లో ఉన్నటువంటి బ్రాహ్మలు, అంటే బయట లౌకికం తెలియనటువంటి వైదిక బ్రాహ్మలు, వాళ్ళు ఎంత దరిద్రంలో ఎంత మూర్ఖంగా బతికారు అనే విషయాన్ని కూడా గుర్రాడప్పారావు గారు చాలా గొప్పగా అగ్నిహోత్రావధానుల ద్వారా, ఆ తర్వాత తన భార్య ద్వారా జీవిస్తాడు. ఏంటంటే అగ్నిహోత్రావధానం అనే మాట చూశారు. ఫస్ట్ ఏంటి, మా కొంపలు భోజనాలు అవి లేవు అంటాడు. ఎప్పుడైతే వాడికి ఇంగ్లీష్ వచ్చు, పేపర్లు రాసి పెడతాడు, తర్జుమా చేసి పెడతాడని గిరీశం మీద అనుభవం వస్తుందో, చూశారు నాకు కొంచెం ప్రథమ కోపం, అట్టే గణించకండే అంటాడు. ఎంత మైజోగమిస్ట్ అంటే ఆడముండలతోనా ఆలోచన అంటాడు. తాంబూలాలు ఇచ్చేసాను తనుగు ఇవ్వండి అంటాడు. అంటే కనీసం ఆ పసిపిల్లని తీసుకెళ్ళి ఒక ముసలాడికి, కునిష్టి ముసలాడికి ఇచ్చి పెళ్లి చేసే ముందు కనీసం మాట మాత్రంగా అయినా కూడా భార్యతో కానీ ఆ అమ్మాయి కానీ చెప్పడు. అంటే అంత చాదస్తం ఆ రోజుల్లో నడుస్తూ ఉండింది. ప్రదీప్ గారు థ్యాంక్ యూ. సాయి పద్మ గారు రైట్. లాయర్స్ అంటే అంత మాట అంటారా, వగాయత్వం కాకపోతే లాయర్లను అన్నా వింటాం, లాయర్లు మనమే అంటామమ్మా. ఏమైనా అన్నాం అని చెప్పండి, పేరు పెట్టి అన్నామంటే డిఫమేషన్ కేసులు వేస్తారు. కళ్యాణ రామారావు గారు చూస్తున్నారు అక్కడ, ప్రసిద్ధ అడ్వకేటు. అగ్నిహోత్రావధానులు వ్యవహారం అదయ్యి ఆ డబ్బులు సంపాదించుకునే ఆశ ఉంటే, ఇంకొక పక్క
ఇంకొక విషాదం ప్యారలల్గా నడుస్తూ ఉంటుంది. అది లుబ్ధావధాన్లు, మీనాక్షిది. లుబ్ధావధాన్లు వాడు సార్థక నవదేవుడు. లుబ్ధావధాన్లు కూడా సార్థక, వాడు అరిచి గీ పెట్టినా ప్రాణం పోతుందన్న నయా పైసా బయటికి తీయాడు, నయా పైసా బయటికి తీయాడు. వాడి దగ్గర ఎంత డబ్బు ఉన్నప్పటికీ నా దగ్గర ఏదో డబ్బు ఉన్నట్టు మీరు సెలవిస్తున్నారు, నా దగ్గరే ఉందండి అంటూ దీర్ఘాలు పోతాడు. ఎంత సొమ్మున్నా సరే. వాడు కూడా లుబ్ధావధాన్లు కూడా కన్యాశుల్కానికి ఆశపడి పాపం ఒక పిల్లకి, ఆ అమ్మాయిని, మీనాక్షిని కూతురు ఉంటుంది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళి శిరీష పంతుల గారు ఆ అమ్మాయికి కన్యాశుల్కం తీసుకుని పెళ్లి చేస్తాడు. ఆ అమ్మాయి మళ్ళీ విధవ అయిపోతుంది, ఆ అమ్మాయి కూడా విధవ అవుతుంది. మళ్ళీ కాదు, ఆ అమ్మాయి కూడా విధవ అవుతుంది. పాపం ఆ అమ్మాయి ఏంటంటే వయసులో ఉన్న ఆడపిల్ల కాబట్టి ఈ రామపంతులు లాంటి లిటిగెంట్లు పాపం ఆ అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకుంటారు. పాపం ఆ అమ్మాయికి అబార్షన్లు అవి అవుతూ ఉంటాయి. ఆ అమ్మాయిది ఒక విషాద గాథ. ఇంట్లో తండ్రి దగ్గర ఉండి తన మీద ఒక తండ్రికి ఏం కన్సర్న్ లేదు కూతురు మీద. తర్వాత ఆ ఇంట్లో పని చేయాలి, ఒంటికి సుఖం లేదు, కంటికి నిద్ర లేదు. ఆ అమ్మాయిది ఒక విషాద బీభత్సం. రాజు గారు, సతీష్ కుమార్ వర్మ గారు నమస్కారం సార్. గడియారం ధ్రువుడు గారు నమస్కారం అండి. ఆ అమ్మాయిది విషాదం. ఆ అమ్మాయి కూడా ఒక అద్భుతమైనటువంటి సన్నివేశం ఉంటుంది కన్యాశుల్కంలో. ఏంటంటే వాళ్ళ నాన్నగారికి ఎప్పుడైతే శిష్యుడు పారిపోతాడో ఇంట్లో నుండి, అంటే దొంగ పెళ్లి కూతురు అబ్బాయి, పెళ్లి కూతురు రూపంలో అంటే అబ్బాయి, శిష్యుడు ఎప్పుడైతే ఇంట్లో నుండి పారిపోతాడో వాడికి భయం పట్టుకుంటుంది. దాని మొదటి మొగుడు వచ్చాడు, నాకు రెండవ పెళ్లి దండమన్నది కొంచెం పెళ్లి చేశారు, ఇక నాకు ఉత్తరాలు లేవు, పరం లేదు, నాకు నా పని అయిపోయింది అంటూ టెన్షన్ పడుతూ వాడు నన్ను చంపేస్తాడు, నేను హబతకను అంటూ లుబ్ధావధాన్లు కంగారు పడుతూ ఉంటాడు. ఆ కంగారు పడుతున్నప్పుడు అలాగేనండి పార్సాటి గారు, ఆ కంగారు పడుతున్నప్పుడు ఏమవుతుందని చెప్పానంటే ఇంత దిష్టి తీసి ఇంత పప్పు కొబ్బరి ముక్క అక్కడ పెడతారు. పెడితే రామపంతులకి ఇంట్లో నుండి కంటదేపో అని చెప్పి మధురవాణి పంపించేస్తుంది. అంటే నేను ఒక ఫ్లోలో చెప్పడం లేదండి, కావాలని చెప్పి నేను నచ్చినటువంటి సీన్స్ని వీటిని చెప్తా ఉన్నాను. హోప్ మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ మీరందరూ చదివే ఉన్నారు లేదా సినిమా చూసి ఉన్నారు అదంతా, కాబట్టి మీరు దీన్ని కనెక్ట్ అవుతారని అనుకుంటున్నాను నేను. ఆకలేస్తుంది అంటే కంటే తేకపోతే ఇంట్లోకి రాకని చెప్పి మధురవాణి బయటికి వెళ్ళగొడుతుంది రామపంతులు మీనాక్షి దగ్గరికి వస్తే ఆకలేస్తుంది ఏమన్నా పెట్టు అని చెప్పంటే ఆ పప్పు కొబ్బరి ముక్కుని తింటావా అంటుంది. తింటాను పెట్టు అని చెప్పంటే తింటూ ఉంటే వాడు అసలుగడ వచ్చాయి, బాబాయ్ ఇక్కడ నేను పెట్టినానండి, ఆ దయ్యానికి తీసింది ఎక్కడుంది అని చెప్పి అంటాడు. అంటే ఏంటి దిగదొడుపు కూడా అంటాడు రామపంతులు. అంటే దిగదొడుపు కూడా ఏంటి, మనకు తప్పే ఉంది అంటుంది. అనగానే టక్కన వాంతి చేసుకున్నాడు ప్రయత్నం చేసి, ఇదేమిటి అంటే నాకు ఇవ్వండి బాబు నేను పట్టుకెళ్తానని చెప్పి తను తీసుకుంటాడు. అసలుగాడు తీసుకుని వెళ్ళిపోతే వాడంటే తింటాడు, మనం తినం కదా, మనం బ్రాహ్మణం కదా, మన పవిత్రులం కదా అంటాడు రామపంతులు. అక్కడ ఆ అమ్మాయి అన్న మాట, మీనాక్షి అన్న మాట ఆ క్షణానికి నవ్వొచ్చినప్పటికీ వెనక విపరీతమైనటువంటి వెటకారం ఉంది అందులో, విపరీతమైన వెటకారం. మనం పవిత్రులం కదా అని చెప్పంటే మీనాక్షి పవిత్రం అంటే మీది నాదే అంటుంది. నేను అలా అన్నావు ఏంటి అని చెప్పంటే నేను వెధవముండని తమ సరస్సులని అంటుంది. నేను వెధవముండని తమ సరస్సులోని అంటుంది. ఇంకోసారి కోర్టులో కలెక్టర్ గారు, ఏమైనా అంగీరస అని చెప్పావు, మరి జాతకంలో బాగుందే అని చెప్పి అగ్నిహోత్రావధానులని ఒక మాట అంటాడు. మీ బ్రాహ్మణులు ఉన్నంత మాల కూడా ఇంకెక్కడ లేదండి అంటాడు. మధురవాణి కటకశాస్త్రం అంటుంది, నిజమే బ్రాహ్మణులు అని, ఎంతైనా బ్రాహ్మణులు కదా అంటుంది. అంటే ఓ 4 అక్షరాలు ఎక్కువ చదువుకోవడం వల్ల మిగిలిన సమాజం నిరక్షరాస్యులుగా అజ్ఞానులుగా ఉండడం వల్ల, అప్పుడే కొన్ని వర్గాలు కూడా మెల్లమెల్లగా చదువుకుంటుండడం వల్ల బ్రాహ్మణ తాలూకు మ్యానిపులేషన్ ఆ ఏరియాలో ఎలా ఉండింది, బ్రాహ్మణ తాలూకు మూర్ఖత్వం ఎలా ఉండిందనే వ్యవహారాన్ని కూడా చెప్పకుండా చెప్పారు ఆయన
క్యారెక్టర్స్తోని వాళ్ళ మాటల్లో దాంట్లో దీంట్లో చెప్పించేసినారు. నాయుడు అగ్నిహోత్రావధానుల గురించి లాస్ట్కి చివరిలో ఒక మాట చెప్తారు. కలెక్టర్ అడుగుతారనమాట, ఎవరా మాట్లాడుతున్న మనిషి అని చెప్పంటే నాయుడు అని చెప్పనంటే అగ్నిహోత్రావధానులకి అపోజిట్ ఉన్నటువంటి తన వైపు తనకి అగ్నిహోత్రావధానంతో భీమారావు ఉంటే ఎగస్పాటిలో నాయుడు ఉంటాడు. నాయుడు లేచి చెప్తాడు, దీంట్లో ఎంత వ్యంగ్యం ఉందంటేనండి, తక్షేర్ మాఫ్ చేస్తే మనవి చేస్తాను. ఈయన కృష్ణరాయపురం అగ్రహార కాపురస్తుడు, నులగా అగ్నిహోత్రావధానులు గారు మహాయోగ్యమైన బ్రాహ్మడు, మహా అయోగ్యమైన బ్రాహ్మడు. అక్కడ పన్నిస్తారు ఆయన. జటాంత స్వాధ్యాయి ఈయనే లుబ్ధావధానులు గారికి తమ కుమార్తెని 1800 రూపాయలుగా కన్యాదానం చేయడానికి బేరమాడుకుని కాబోయేళ్ళకి దేహశుద్ధి చేశారు. అందుకే ఈ మధ్య లుబ్ధావధానులు గారు ఏళ్ళవారి కోర్టులో ఛార్జీ దాఖలు చేశారు. అందులో ముద్దాయి ఈ మహానుభావుడే. మల్లవరం సహస్రమాస జీవైన ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడుంటే ఈయన ఆయనకు తన పెద్ద కుమార్తెను ఇచ్చి కన్యాదానం చేసి 2 పిల్లుకూరలు స్వీకరించే లోపల పెళ్లిలోనే ఆ బ్రాహ్మడి పుణ్యవంతముడి పరంపదం వేయించేశాడు. ఆ పిల్లదాని తరపున భూముల కొరకు దావా తెచ్చారు. వీరు తమ వంటి గవర్నమెంట్ ఆఫీసర్లకు తరచుగా పని కల్పింపజేసి ప్లీడర్లని పోషిస్తూ ఉంటారు అని ఇక్కడ రాశారండి. దీన్ని ఎంత విరిచి చెప్పుకోవచ్చు అని చెప్పంటే వీరి యోగ్యతలేమి, వీరి దయాంతఃకరణలేమి, వీరి సరసలేమి అని చదవచ్చు. వీరి యోగ్యత లేమి, వీరి దయాంతఃకరణ లేమి, వీరి సరసత లేమి. మరి ఎనడానికి శేషుడికైనా లేవి కాదు. వారి తరఫున కేసు దాఖలు చేయడం కోసమే భీమారావు పంతులు గారు కోర్టుకు దయచేశారు అని నవ్వి కూర్చుంటాడు. అరే భలే భలే శభాష్, ఏం భీమారావు పంతులు ఆ ఫిర్యాదు అర్జీ దాఖలు చేయండి అంటాడు అనమాట. అంటే అగ్నిహోత్రావధానుల గురించి కాస్త చదువుకున్న వాళ్ళు, కాస్త కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు, కాస్త మానవత ఉన్నటువంటి వాళ్ళకి అనిపించేటువంటి భావన అది. వాడికి వీరి సరసలేమి, వీరి యోగ్యత లేమి, వీరి దయాంతఃకరణ లేమి అంటూ ఆ విరిచి చెప్పడం నాయుడికి ఇక్కడ అద్భుతంగా వాడారు. అంటే గుర్రాడప్పారావు గారు నాటకం రాస్తున్నప్పుడు ఈ తరహా విడగొట్టడం అనేది ఒకసారి మొదటి అంకంలో మొదటి దాంట్లోనే రామపంతులు గిరీశం మధురవాణి ఉన్నప్పుడు మధురవాణి ఇంట్లో జరిగిన విషయం అనమాట. అక్కడ జరుగుతుంది. ముందేంటి, రామపంతులు గోతాలు వస్తాడు. వాడి మొహానికి గిరీశం గారు అంటూ మాట్లాడతామేంటి, 4 బొట్లేరు ముక్కలు మట్టుకుని గిరీశం గారు అయిపోయాడా, మా ఊర్లో లుబ్ధావధానులు పింతలు కొడుకు కాదు, వీడు గర్రాడని పిలిచేవాళ్ళం, వీడి బతుక్కి వీడు పూటకుళ్ళమ్మ నుంచుకోవడం కూడానా, పూటకుళ్ళమ్మే వీడి నుంచుకుని ఇంత గంజి పోస్తుంది, పూటకుళ్ళమ్మే వీడిని ఉంచుకుని ఇంత గంజి పోస్తుంది అని చెప్పి అంతా మాట్లాడిన తర్వాత చెబుతూ ఉంటే సరే అని చెప్పి ఆ 200 రూపాయలు తను ఉంచుకోవడం కోసం ఇచ్చింది ఆ ఫీ, అది వాటెవర్ ద మనీ మధురవానికి ఇచ్చేసిన తర్వాత ఈ లోపలనే వెల్ మై డియర్ ఎంప్రెస్ అంటూ మనోడు రాబోతాడు లోపల గిరీశం. బాబోయ్ వీడు వచ్చేసినట్టు చెప్తుంది. అంటే మరి మీరు ఈ మాట్లాడినారని చెప్పమంటారా అంటుంది మధురవాణి రామపంతులతోని. బేషుగ్గా చెప్పు, కావాలంటే నేను చెప్పానని చెప్పు అంటాడు. సరే అంటాడు అన్న టైప్లో తల ఊపుతుంది. సరే గిరీశం లోపలికి వస్తాడు, తన్ని ముట్టుకోబోతాడు, నన్ను దూరం అంటుంది. అదేంటి అంటే మైల పడితే స్నానం చేసిరా అంటాడు. స్నానం ఏం క్రమ తలంటే చేస్తానని అంటుంది. అన్నాక మీరు పూటకుళ్ళమ్మ వ్యవహారాన్ని గురించి అనగానే ఇది తెలిసిందే ఏంటి, సాయంత్రానికి కర్ణపిశాచి ఉంటుందేమో అని చెప్పి అనుకున్న తర్వాత ఈ భయంలో గిరీశం ఎప్పుడైతే లోపలికి వస్తాడో రామపంతులు మధురవాణి మంచం కింద దూరుతాడు. ఎవడు చెప్పాడు అసలు వాడిని నా పిస్తుందా ఢమా అని పేల్చేస్తానని చెప్పి మన గిరీశం అంటూ ఉంటే రామ అంటుంది. రామ అనగానే చచ్చాండ్రా దేవా ముండ నా పేరు చెప్పేసింది చెప్పి వాడు కింద కూర్చొని అనుకుంటాడు మంచం కింద. అప్పుడంటే రామరామ ఓహరి చెప్పేది ఏమిటి, తన గురించి అంతా తెలుస్తుంది అని చెప్పి అంటుంది. తర్వాత సరే పూటకొళ్ళమ్మ లోపలికి వస్తుంది. పూటకొళ్ళమ్మ వచ్చిన తర్వాత వీడు మంచం కిందికి వెళ్తాడు. మంచం కింద వాళ్ళ మధ్య కొంచెం సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణలో కూడా విపరీతమైనటువంటి వెటకారం మాటలు రాశాడు. ఎవరన్నా తమరు మహానుభావులు అంటే నేను రా అబ్బాయి రామపంతుల్ని అని చెప్పంటే ఈ మాత్రం దానికి మంచం కింద ఇంకోవాల మహానుభావ, నన్ను అడిగితే ఇలాంటి లంజల్ని 20 మందిని కన్యాదానం చేస్తున్నాయి అంటాడు. నువ్వు ఉట్రాది నుంచుకున్నావు అంటే అంతసేపు మళ్ళీ ఎవరి మీద చెప్పుకుంటారు, నువ్వు ఉట్రాది నుంచుకున్నావు అలా అని తెలిసి వచ్చేదాన్ని కాదే అంటాడు. నాకు కొంచెం మాట వినపడలే, కొంచెం ఇసుంటారు వాడు గొడవ వైపు వెళ్ళిపోతాడు. పూటకొళ్ళమ్మ దెబ్బ కాస్త వచ్చేసి
రామపంతులకి తగులుతుంది. రామపంతులు లిటిగెంట్ మాస్టరు. తర్వాత బయటకు వచ్చేసి వాడు దెబ్బ కొట్టి, తల మీద దెబ్బ కొట్టి పారిపోతాడు గిరీశం. వీడిని 18 కోట్లంట తిప్పకపోతే అంటాడు. ఈ లోకంలో డబ్బు లేనివాడేమో డబ్బున్నట్టు నటిస్తాడు, డబ్బున్నవాడేమో నా దగ్గర లేవంటాడు. రామపంతుల దగ్గర దమ్మిడి ఉండదు, కానీ నేను నియోగ ప్రభుని, వీడిని 18 కోట్లంట తిప్పకపోతే దావా వేసేస్తాను అని బీరాలు పోతూ ఉంటాడు. నిజంగా డబ్బులున్నటువంటి లుబ్ధవదానేమో నా దగ్గర ఏదో ధనం ఉన్నట్టు సెలవిచ్చా ఉంటారు అని చెప్పి అంటాడు. లోకం రీతిని గుర్యాడప్పారావు గారు అవపోసన పట్టినట్టు చాలా గళగ్రాహ్యంగా, చాలా సింపుల్గా అయిపోయినటువంటి కథ. కన్యాశుల్కం గురించి నేను దిస్ ఈజ్ మై ఫస్ట్ లైవ్, సో ఆమె స్పూనరిజం రావచ్చు, లేకపోతే దాట్లు వేయవచ్చు, దూడలు వేయచ్చు, తేడా వస్తుండొచ్చు. కానీ నెక్స్ట్ ఇంకొక పాయింట్. ఇక్కడ రామరామ, మధురవాణి రామ అన్నాక నా పేరు అయిపోయిన రామరామ అంటుంది. అక్కడేంటి అంతఃకరణలేమి, యోగ్యతలేమి పాయింట్ ఉంది కదా. నెక్స్ట్ ఇంకొక ఇట్లాంటి మాట పక్కకి టక్కున మారేదే మన కొండిభట్లు అండ్ మన రామపంతులకు మధ్య జరుగుతుంది. ఎరా పెళ్ళిలో మధురవాణి పాడిందా అంటే పాడింది అంటాడు. అంటాడు. కాదండి అంటాడు. పాడింది కాదండి, పాడింది కాదండి, పాడింది అని కాదండి అంటాడు. సో అక్కడ యాక్ట్ చేసిన వాడు ఎవడైనా వాడు మహానటుడే, మహానటుడే వాడు. నెక్స్ట్ అనుకున్నది మనము ద క్లాస్ గివెన్ బై మధురవాణి టు కరటక శాస్త్రి. మనిషి చేసే పెంటంతా చేసి జీవితంలో వాడి అంటే రావణ బ్రహ్మకు వైరాగ్యం వచ్చినట్టు లాస్ట్కి మాట్లాడుకుంటాడే ఐశ్వర్యంగారావు ఏంటది సంపూర్ణ రామాయణంలో ఒక్కడే కూర్చొని దిగులు పడుతూ ఉంటాడు, అంత సభంతా ఖాళీ అయిపోతే. ఆ టైప్లో లుబ్ధవాదనలు ఓసారి కూతురు ఇబ్బందిని చూసి తర్వాత వాడు కరిచి వాడు పారిపోయి ఇప్పుడు కేసులు వచ్చి వాడి మీద కేసులు వచ్చి అమ్మాయి మర్డర్ కేసు వచ్చిందని చెప్పి అమ్మాయిని చంపేసిన కేసు కూని కేసు వీడి మీద హెడ్ కానిస్టేబుల్ వాళ్ళు పెట్టించేస్తారు. అప్పుడు లుబ్ధవాదనలది ఒక ఒక మొనోలాగ్, ఒక మొనోలాగ్ ఉంటుంది. ఒక మొనోలాగ్లు అంటే ఏం దురవస్థ వచ్చింది, నా అంత దురదృష్టవంతుడు లోకంలో ఎవ్వడూ లేడు, ఏళ్ళనాటి చంద్రాగానే కాశీకి బయలుదేరిపోవాల్సి వచ్చింది, బుద్ధి తక్కువ పనిచేశాడు, ఇలా రాసి ఉండగా ఎలా తప్పుతుంది? సౌజన్యరావు పంతులు దేవుడు, ఆయన లాంటి వాళ్ళు ఉండబట్టే వర్షాలు కురుస్తున్నాయి. ఆయన సెలవిచ్చినట్టు తప్పంతా నాయందుంచుకుని విధిని నిందించడం ఎందుకు? ఇంత డబ్బులుండి డబ్బుకు లోపబడి ఒక్కగానొక్క కూతురు ముసలివాడికి అమ్మేశాను. నా జీవానికి ఉసూరుముంటుంది, కాని తిరుగులు తప్పుతుందంటే దాని తప్ప బుద్ధి తక్కువ విధవని. ముసలితనంలో నాకు పెళ్ళే దొంగ ముండా కొడుకని తెలిసింది. ఆ రామపంతులు నేను నమ్మడం ఏంటి? ఆ మాయగుంట పారిపోవడం ఏంటి? కంటి కోసం అల్లరేంటి? ఆ ఇనుస పిక్కటీరు కూని వేసాన్ని మమ్మల్ని సలబెట్టడం ఏంటి? అంతా ఘోర కలి మండిపోతుంది. ఒక్క సౌజన్యరావు పంతులు సత్యదంజుడు నాకు కనిపిస్తున్నాడు. కడవంతా వకీళ్ళు, పోలీసులు పచ్చి దొంగలు. ఆయన చక్రం అడ్డేసి మమ్మల్ని ఆ పని తప్పించాలంటే కాశీవాసం పోతాం. ఏం చిత్రాలు! వెధవాళ్ళకి మఠం కట్టారట, ఎన్నడూ వినలేదు. అమ్మిని వెళ్ళి ఆ మఠం చూడమంటారు. దానికి ఇష్టం కలిగిందా, దానికి కావాల్సింత డబ్బు ఇస్తాను, ఆ మఠంలో ఉంటుంది, లేకుంటే నాతో పాటు కాశీవాసం. అంటే మంచి కష్టం వచ్చి బేల అయిపోతే ఈ తరహా వైరాగ్య మాటలు వస్తూ ఉంటాయని చెప్పి ఇక్కడ పంతులు గారు మొనోలాగ్ అది రాస్తారు. ఇంకా మధురవాణి అండ్ కర్ణాటక శాస్త్రి తాలూకుల సంభాషణ కూడా ఒక దగ్గర చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఏంటంటే కర్ణాటక శాస్త్రికి మంచి సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లో వాడిని కూర్చోబెట్టి సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ వేసి ఒక 1200 RPMలో శుభ్రంగా తిప్పేస్తుంది మధురవాణి. ఆ సీన్ కూడా బాగా జ్ఞాపకం చేసుకోవాల్సి మనం అనుకోవాల్సినటువంటి సన్నివేశం. అది ఏమంటారంటే
ఎక్స్క్యూజ్ మీ. యా. మధురవాణి ఇంటి ఎదటి వీధి కొతకు కర్ణక శాస్త్రి శిష్యుడు ఒత్తురు. కర్ణక శాస్త్రి, నువ్వు ఆ కంటే వాళ్ళని ఎత్తిన కొట్టి లేచి రాకపోతే కొట్టకుండా లేచి రావడం నుంచి ముప్పంతా వచ్చినట్టు కనపడుతుందిరా అంటే శిష్యుడు అంటాడు, మధురవాణి కంటే మధురవాణికి ఇవ్వడం తప్ప అండి అంటే, తప్పు కదా, నువ్వు ఇచ్చావని మరి అది ఒప్పుకుందా, తగిడికే కంటే తెస్తావా చస్తావా అంటే రామపంతులు పీక పిండి ఎట్టింది. దాన్ని బాధపడలేక ఆ రామపంతులు కూని కేసునే తెత్తాడు. ఆ ముసలాడికి శిక్ష పడుతుందంటే బ్రహ్మహత్య నా మీదకు చుట్టుకుంటుంది. నువ్వు అంటూ ఆ కంటే వాళ్ళ ఇంట్లో వదిలేస్తే నాకు ఈ చిక్కు లేకపోను కదరా అంటే శిష్యుడు అంటాడు, వెధవముండ గూబ కదిలేస్తుంటే కంటే గింటే ఎవరికి జ్ఞాపకం వస్తుందండి, చెయ్యి కరిచి పెట్టే తీసి మొహురలు అంకించుకొని చెంగున గోడ దుంకొచ్చేసానంతే. 1800 మీరు బట్టరాగా నాకు పెళ్ళి పెట్టే కంటెనే తెచ్చానా తప్పడుతున్నారు, ఆ కంటెనే నాకు దక్కిందా, చూస్తూనే మధురమని లాక్కుంది అంటే కర్ణక శాస్త్రి అంటారు, నేను హాస్యగాండే కానీ కూని గడపడుతున్న హాస్యం అంతా అణిగిపోయిందిరా, కాబట్టి హాస్యం మాను. నేను తీసుకున్న రూపాయలని లుబ్ధవాదంలోకి ఎలాగైనా పంపించడానికే తలిచాను, అంతేగాని అపహరిద్దాం అనుకోలేదు. మధురవాన్ని ఎలాగైనా బయటేసి ఎరువు తెచ్చుకుంటే ఆ కంట 7 రూపాయలు బంగీ గట్టి అవధానాలకు పంపించేస్తే కూని కానీ పోల్ చేసుకుంటారా, నాకు ఈ బ్రహ్మహత్య తప్పిపోతుంది అంటే, మీ నాస్తులు సౌజన్యరావు గారితో నిజం చెప్పొచ్చు కదండి అని అంటే, వెర్రి కుదిరింది రోకలు తలగ చుట్టామన్నట్ట. వెనక ఎవడో పోలీసు తల్లి కూరగాయలు పుచ్చుకుంటే జుల్మాన వేసేట్రా ఎవడో పోలీసు. సౌజన్యరావు పంతులు గారు అలాంటి వారు. ఆయనతో మనం ఉన్న మాట చెప్పామంటే ఆయన నిజం కోర్టులో చెప్పేస్తారు. ఆ పైన లబ్ధావధానులు పీకవరు మన పీక తగులుకుంటుంటే మనంటారేమిటి అంటాడు వీడు. మనంటారేమిటి చెప్పండి, మాట పొరపాటురా. రామపంతులు ఊరికెళ్ళిన మాట నిజమేనా? నిజమే. వాడికి కంటపడ్డావంటే పడితే మరేం లేదురా. మధురవాణి కానీ కంటే మనకి ఎరువు ఇవ్వడానికి ఒప్పుకుందంటే ఆంజనేయ స్వామికి 10 షేర్ల నెయ్యి దీపారాధన చేస్తానంటే మళ్ళీ ఇక్కడ సంపదల మీద వెటకారం ఒకటి వేసేస్తాడు. కడుపులోకి వెళ్ళాల్సి నేను కాల్చేయడం నాకేం నచ్చలేదండి, అమృతగుండి మొక్కుకోండి అండి, హాస్యం చాలించరా బెడిసి కొడుతుంది అంటాడు. అని ఇద్దరు వెళ్తారు మధురవాణి ఇంటికి. వెళ్ళిన తర్వాత మధురవాణి ఇంకా తన వెటకారం ఉంటుందిగా, తన హంగామా. గురువుగారికి 10,000 దండాలు, శిష్యుడికి ఒక చిన్న ముద్దు అంటూ శిష్యునికి ముద్దెట్టుకుంటుంది. నీకు పుణ్యం ఉంటుంది, నా అల్లుని ఎడగొట్టకు అని. అల్లుడెవరు? మా పిల్లని కాడికి కన్యాదానం చేస్తానని చెప్పంటే, జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత లేకపోతే పెళ్లి చేసుకుని మరి మఠ ప్రవేశం అంటే, జైలు అంటుందండి ఏమిటండి ఓయ్ అంటాడు చూడు. ఒట్టినే హాస్యానికి అంటుంది అంటే, పాపం ఆ పసిపిల్లాడికి ఉన్న నిజం చెప్పండి, తన వాళ్ళైనా వెళ్ళి చూసొస్తాడు అని చెప్పంటే, మీరు నా కొంప ముంచారో అంటే, ముంచడం అంటే అలాగేలాగనా, నీకు పుణ్యం ఉంటుంది మధురవాణి, హాస్యం చాలించు, లేకపోతే కుర్రాళ్ళకి పెద్దలేందుకు భక్తి చెడుతుంది. నేనేం తప్పు చేశాను? గురువు చెప్పిన పని చేశాను, ఆ తప్పు ఒప్పు ఆయనదే. ఎవరేం చేశారో నాకు తెలియదు కానీ మీ ఇద్దరి కోసం హెడ్ కానిస్టేబుల్ గాలిస్తున్నాడు, దొరకగానే మఠ ప్రవేశం చేయిస్తాడట. ఈ మాట మట్టుకు నాకు రూఢిగా తెలుసుంటే, ఇదేనా అండి మీరు నాకు చేస్తానంటే పెళ్ళి అంటుంది. ఏదైనా జట్టి వస్తే నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డైనట్రా అంటే, వస్తే జట్టి గురుషులకు ఇద్దరు ఒక్కమారి వస్తుంది కానీ ఒకరికి రావడం ఒకరికి అడ్డుపడడం అనమాట ఉండబోదు. ఎప్పుడైనా మీ ఇద్దరి ప్రాణాలకి నేను కనికరించి అడ్డుపడాలి కానీ మరి ఎవరికి సాధ్యం కాదనుకుంటా అంటుంది మధురవాణి. మా గురువు మాటకేంటండి, ఆయన పెద్దవారు ఏమొచ్చో సర్దుకోగలరు. నేను పాపం పుణ్యారంటే పసిపిల్లాన్ని, నా ప్రాణానికి మీ ప్రాణం అడ్డేసి అంటే మీకు కీర్తి ఉండిపోతుందండి అంటాడు. మరి మధురవాణి అంటుంది, మరి మీ గురువుని వచ్చి నాకు శిష్యరికం చేస్తావా అంటే, ఎదిగో ఈ నిమిషం వదిలేస్తావు అని చెప్పి, మీ నేస్తం వెళ్తే సరే అండి, నేను ఆడవేషం ఈ జన్మలో వేయను అంటూ మధురవాణి వైపు వస్తాడు. నాటకంలో కూడా వేవా, నాటకం వద్దు గీటకం వద్దు అంటే, నా దగ్గర శిష్యరికం అంటే నేను ఏమేం చేయాలో తెలుసునా అని చెప్పంటే శిష్యుడు చెప్తాడు, నీళ్లు తోడతాను, వంట చేస్తాను, బట్టలు ఉతుకుతాను, కానీ బ్రాహ్మణ్ణి కదా, కాళ్ళు పట్టవనవు కదా అంటే మధురవాణి విరగబడినవి. ఇదా నీ గురి దగ్గర శిష్యరికం అంటే, మర్చిపోయానండి చెడపొక్కలు కూడా గోకుతాను అంటాడు. అంటే ఇంకా ఏ నౌకరీ ఏమంటే ఆ నౌకరీ అంటే, నన్ను ముద్దెట్టుకోమన్నప్పుడల్లా ముద్దెట్టుకోవాలంటుంది మధురవాణి. కర్ణక శాస్త్రిని ఏడిపించక ముద్దెట్టుకుంటే, వాడు కుర్రాడు, వాడిని ఎందుకు విడగొడతావు, ఆ శిష్యరికం ఏదో వాడి తరఫున నా తరఫున నేనే చేస్తాను, చేతనైతే చక్రం అడ్డేయండి. మధురవాణి అంటుంది, గురువు శిష్యుడాయే, శిష్యుడు గురువాయే, మీరు శిష్యులు కావాలంటే స్కూల్ జీతం ఇచ్చుకోవాలని చెప్పంటే, పెళ్ళికి చెలగాటం ఎలక్కి ప్రాణపోకట అని, మీరా ఎలక అవును అంటే, అప్పుడు అంటుంది మధురవాణి, మీరు ఎలక్ కాదు పందికుక్కులు, మీ శిష్యుడే ఎలక అని. పోనీ వాడినైనా కాపాడు అంటే, అదే ఆలోచిస్తుందంటే బుద్ధి కలిస్తే రాపాడుతుంది. నీ ఆలోచన కొంచెం చెప్పినట్టయితే నా ఆలోచన కూడా చెప్తున్నా, కలవసుకుందాం అంటే, మీ ఆలోచన ముందు చెప్పండి అంటుంది మధురవాణి. మరేం లేదు, నేను పుచ్చుకున్న 1800 రూపాయల నోట్లు ఆకంట పోస్టు ద్వారా భీమా వేసి గుంటూరు శాస్త్రులు పెట్టి వృద్ధాదానికి పంపించేస్తాను. దాంతో ఖూనీ కేసు నిజంగానే సౌజన్యరావు పంతులు గారు పోల్చుకుంటారు. ఆపై దైనాథన్ అంటే, మీకు కంటెలా వస్తుంది అంటున్నాను, నువ్వు అనుగ్రహిస్తేను అంటే, చిత్రం, బ్రాహ్మణులు ఎంతకైనా తగుదురు ఏంటి అలా అంటున్నావు అంటే, నాకంటే నేను తిరిగి కళ్ళ చూడడం ఎలాగండి అంటే, సౌజన్యరావు పంతులు గారు నీ వస్తువు నీకు ఇచ్చేస్తారండి, బహున్యాయమైన మనిషి. ఇక్కడ సౌజన్యరావు పంతులు గారి విషయం వస్తుందన్నమాట. వచ్చినప్పుడు సౌజన్యరావు మంచితనం గురించి మాట్లాడుతూ ఉంటే
సౌజన్యారావు గారి మంచితనం గురించి మాట్లాడుతూ ఉంటే మధురవాణికి తను చేస్తున్నటువంటి వృత్తి మీద మెల్లగా హైన్యత స్టార్ట్ అవుతుంది. హైన్యత స్టార్ట్ అయ్యి ఇదా నా బతుకు అనుకుంటుంది. ఈ మెటామార్సిస్ అయ్యేటువంటి సీన్ అంటే మధురవాణి అంతకాలం సానిగా ఉండి మంచి వాళ్ళ పట్ల మంచిగాను చెడ్డవారి పట్ల చెడ్డగాను ఉండాలని చెప్పి వాళ్ళ అమ్మ చెప్పినట్టు ఉపదేశం ఉండి సీరియల్ మొనోగమిస్ట్గా ఉండి ఒక పద్ధతిలో తన వ్యవహారం తన భుక్తిని సంపాదించుకుంటుంటుంది. ఇక్కడ నుండి తన మార్పు స్టార్ట్ అవుతుంది, ఇంకా మంచిగా అవుతుంది. అంటే షీ బికమ్స్ ఎ హోలీ క్యారెక్టర్. లైక్ సౌజన్యరావు పంతులు గారు నీ వస్తువు నీకు ఇచ్చేస్తారు, ఆయన బహున్యాయమైన మనిషి అంటే అంత మంచివాడా అంటే అందుకు సందేహం ఏంటంటే ఎంత మంచివాడు, అంత మంచి మనిషి మరి లోకంలో లేడు, ఆయన నాకు చూడాలనుంది తీసుకెళ్తారా అని మధురవని అడుగుతుంది. అప్పుడు కరెక్షన్ నా ఆబోర్ ఉంటుందా, ఆయన సాని వాళ్ళని చూడరు అంటాడు. అంటే మధురవని అంటుంది యాంటీనాచి కాబోలంటే ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళ కొంతమందికి పుట్టింది చేస్తాం, అందులోనూ దేశకాలం బట్టి రకరకాలు లేకపోవడం లేదు అంటే మధురవని అడుగుతుంది. సౌజన్యరావు గారిది పంతులు గారిది ఏ రకం, గిరీశం గారిది ఏ రకం అంటే అక్కడ కర్ణాటక శాస్త్రి చెప్తాడు ఇది కూడా ఇట్ ఈజ్ ఒక పెద్ద బాంబు వేయడం లాంటి గురిజాడ అప్పారావు గారు మగ సమాజం మీద, పురుష సమాజం మీద. అంటే దీనికి చిన్న ఎక్స్టెన్షన్ కూడా చెప్తాను. కటక శాస్త్రి అంటాడు ఏం సాపత్యం తెచ్చావు, కుక్కకి గంగిగోవుకి ఎంత వారో వాడికి ఆయనకు అంతవారా. సౌజన్యరావు పంతులు గారు కర్మణ మనస వాచ యాంటీనాచి, వేశ్య అనే మాట ఏమరి ఆయన ఎదుట పలికిట్ల ఆయన అసందర్భం అంటారు. ఆయన లాంటి అచ్చాణీలు చాలా అరుదు. మిగిలిన వాళ్ళు యథాశక్తి యాంటీనాచులు. ఫౌదంతా మాటల్లో మహావీరులే, వాళ్లలో గ్రీషం అగ్రగణ్యుడు. కొందరు బంట్లు పగలు యాంటీనాచి రాత్రి ప్రోనాచి, కొందరు ఉన్న ఊళ్ళో యాంటీనాచి పరాయి ఊరిలో ప్రోనాచి, కొందరు శరీరదార్ఢ్యం ఉన్నంతకాలం ప్రోనాచి శరీరం చెడ్డ తర్వాత యాంటీనాచి, కొందరు బతికి ఉన్నంతకాలం ప్రోనాచి చచ్చిపోయిన తర్వాత యాంటీనాచి, కొందరు అదృష్టవంతులు చచ్చిన తర్వాత కూడా ప్రోనాచియే. అనగా యజ్ఞం చేసి పరలోకంలో భోగాలకి టికెట్లు కొనుక్కుంటారు. నాబోటి అల్పప్రజ్ఞ గల వాళ్ళు లభ్యం కానప్పుడల్లా యాంటీనాచే అని అంటాడు. అయితే ప్రస్తుతం ఇది ఎప్పుడో 100 ఏళ్ల క్రితం రాసిన నాటకం కాబట్టి జుక్కర్ మామ మనకి ఫేస్బుక్ అనే అద్భుతమైన సాధనాన్ని తయారు చేసి మనందరినీ ఇలా కలుపుతాడని చెప్పి తెలియదు కాబట్టి గిరీశం పంతులు గారు ఈ మాట రాయలేకపోయారు. బహుశా ఆయన ఉంటే రాసేవారు ఈ మాట. ఏంటంటే కొంతమంది ఫేస్బుక్ వాళ్ళ మీద యాంటీనాచి మెసెంజర్ల ఇన్బాక్స్లో ప్రోనాచి. రైట్. నా బుడి అల్పప్రజ్ఞల వాళ్ళు లభ్యం కానప్పుడల్లా యాంటీనాచి అని చెప్పంటే మీ యోగ్యత చెప్పేదే ఉంది. కానీ గెడ్డు గారి మాటలు సౌజన్యరావు పంతులు గారు లుబ్ధవాదనలు కాపాడడానికి విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నట్టు కనబడుతుంది. ఏం కారణమో అంటే చేపలు ఈదడానికి పిట్టలు ఏరడానికి ఏం కారణం, అదే కారణం అని కటక శాస్త్రి అంటాడు. పరోపకారానికి సహజ గుణమా, కాకేంటండి మరి మీరెందుకు కొంచెం ఈదడం ఎగరడం నేర్చుకోకూడదు అంటుంది మధురవాణి. నీ మాట నాకు అర్థం కావడం లేదు అంటే ఈ కేసులో నిజమేదో సౌజన్యరావు పంతులు గారితో చెప్పి మీరు కూడా కాస్త లోకోపకారం చేయొచ్చు కదా అంటే మా మంచి సలహా చెప్పావు, తనకు మాలిన ధర్మమా స్వయం తీర్ణ పరాంతాస్తారయతి అన్నాడు. నిజం చెబితే పంతులు గారు ఏమంటారో తెలుసునా నీకు, శాస్త్రులు గారు మీరు నేరం చేశారు, నేనేం చేయగలను, మిమ్మల్ని గురించి నాకు చాలా విచారంగా ఉందంటూ వగుస్తూ పోలీసు వాళ్ళతో చెప్పి నన్ను జైలుకి పంపించేస్తాడు. జైలు నుండి తిరిగి వచ్చేదాకా మాత్రం నెలకు 25 పరకో కనుక నా భార్యకు పంపిస్తూ ఉంటాడు. అలాంటి ప్రమాదం లేకుండా కార్యక్రమాల కోసం కావడం కోసమే ఈ మాట ఎత్తాను. సరే సౌజన్యరావు పంతులు గారు మంచివారు కనుక ఆయన దాకా వస్తే నా కంటే నాకు ఇప్పించేస్తారు. కానీ లుబ్ధవతంలో రూపాయలు కంటే పెట్టెలో పెట్టుకుని ముంగిలా మాట్లాడకుండా ఊరుకుంటే ఏం చేద్దామంటే దాని ఖరీదు నేను ఇచ్చుకుంటాను. ఒకవేళ తమ మఠంలో ప్రవేశిస్తే మరి నాకు నా కంటే ఖరీదు ఇచ్చేవాళ్ళు ఎవరు, అంచేత ఆ కంటే నాకు తిరిగి వచ్చే వరకు మీ శిష్యుని దగ్గర తాకట్టు ఉంచండి అంటే కటకేశ్వరు అలాగనే అంటాడు. శిష్యుడు మీ సొమ్మేమోయింది మరి నా పెళ్ళో అంటాడు. అరే నాలుక తాటిపట్టారా అంటే గురువుకి జరిగిన ఒకవేళ మీరు జైల్లోకి వెళ్తే అంటే గురువు దగ్గర శిష్యుడు అవుతావు నువ్వు అంటే అంత ఉపద్రవం వస్తే నీ పెళ్లి మాట నా పెళ్ళంతో అరేంజ్ చేసి మరి జైలుకి వెళ్తాను రా అంటే ఏమో ఘోరమైన ప్రమాణం చేశారు కదా అంటే కటక శాస్త్రుడు మధురవాణి కొంచెం శ్రమ చేసి కంటిదేవా ఏమొచ్చింది తొందర అంటే హెడ్ కానీ రామపంతులు కానీ వస్తే నా కొంప ములుగుతుంది అంటే ములిగితే తేలుస్తానంటుంది మధురవాణి. అంత చాకచక్యం నీకు లేదని కాదు అని నాకు మధురవాణి లోపలికి వెళ్తుంది. వెళ్ళంగానే కటక శాస్త్రి మళ్ళీ మనుషులు ఎదురుకుండా వెళ్ళమంటే చాటుకు వెళ్ళమాట. అది చెప్పిందలా అయ్యాక కొంచెం పోయి వచ్చేది కానీ మరీ నడుస్తూ ఉండు ఏమైనా తెలితే నా చెవిలో పడేస్తూ ఉండంటే
ఎవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినలా చేయడమే నా నిర్ణయం కదండి. మీరేం పై కానీ నా చేత ఆడ విషయం వేయించి పెళ్లి చేశారు అంటే సమాధో ధీమతామతి, ఎంతటి వాడికైనా ఒకప్పుడు కాలు దారుతుందిరా అంటే పాప మధురవాణి లోపల కంటె పట్టుకుని వస్తుంది. ఇక్కడ మధురవాణి వేస్ట్ అయ్యుండి ఉళ్ళమ్ముకుని సంపాదించిన డబ్బులతో తయారు చేసినటువంటి బంగారాన్ని కూడా స్నేహధర్మం కోసం అని చెప్పి కటకశాస్త్రికి ఇస్తుంది. తనకు వస్తుందో రాదో తెలియదు వెనక్కి. తాకట్టు వస్తావు తప్పించుకు పారిపోతాను కుక్కనక్క కాదు కదా గొలుసులేసి కట్టడానికంటే కటకశాస్త్రి పొగడ్డం మొదలెడతాడు. నీ వల్లో పడ్డ ప్రాణి మరి తప్పించుకోవడం ఎలాగ మధురవాణి, దానికి ఉన్న పటుత్వం ఏ ఉక్కు గొలుసులకు ఉండదు అని చెప్పంటే మధురవాణికి నిర్వేదం స్టార్ట్ అయిపోతుంది. వలలో ముచ్చపు చిప్పలు పడితే లాభం కానీ నత్తగుల్లలు పడితే మోత చెట్టండి అంటే ఎంతసేపు డబ్బేనా, స్నేహం వలపోనే ఉండవా అంటే స్నేహం మీలాంటి వాళ్ళ చోట. అంచేతనే కష్టపడి అర్జున కంటే మీ పాలు చేస్తున్నాను. మా తల్లి చూస్తే నా భవిష్యం ఉంచినా ఇహ వలపో బతుకనేది ఉంటే కదండి వలపు అని తెలుస్తుంది. అంగడివాడికి మిఠాయి మీద ఆశ, సానిదానికి వలపు మనస్సులోనే మనగాలి. కొద్ది కాలం ఉండే యవ్వనాన్ని జీవనంగా ఆధారం చేసుకున్న మా కులానికి వలపు ఒక్క చోటేనండి అండి. కటకశాస్త్రి అంటాడు ఎక్కడో అంటే బంగారం మీద. శృంగారం వన చెడిందాక నుండి బంగారం కదండి తేటు తేవాలి. ఆ బంగారమే మీకు ధారపోస్తున్నప్పుడు నా స్నేహాన్ని వెళ్ళలేలా అని అంటుంది. అనగానే నీ స్నేహం చెప్పేదేమిటి, కానీ నీ యవ్వనం నీ శృంగారం అంతా దేవతా స్త్రీలకు వల్లే శాశ్వతంగా ఉంటాయి అని మళ్ళీ ఇంకొక బాణం వేస్తాడు. కానీ పాపం అప్పటికే మధురవాణి పడిపోయి మా తల్లి ధర్మం అని ఆయన నా చెవిలో గూడు కట్టుకుని శుద్ధులు చెప్పబట్టి కానీ లేకపోతే మీలాంటి విద్వాంసులు ఇచ్చకాలకు మైమరిచి ఈ పాటికి ఊళ్ళో సాన్లబడి చెడుండనా అంటే మీ తల్లనగా ఎంత బుద్ధిమంతురాలు, దాన్ని తర్ఫీ చేయడం విద్యా సౌందర్యాలు రెండు దోహదం చేసి పెంచుతున్నావు అని చెప్పంటే ఇది వైరాగ్యానికి పరాకాష్ట. అంతకంటే కాపు మనిషినే పుట్టి మొగుడి పొలంలో వంగ తోటలకు వంగ మొక్కలకు మిరప మొక్కలకు దోహదం చేస్తే యావజ్జీవన్ తనన్నవాళ్ళు కాపాడి తనన్నవాళ్ళు ఉందరేమో అని చెప్పంటే ఏం చిన్నవాడన్నావు మధురవాణి అంటూ ఒక వేశ్యాశిఖామణి కళింగ రాజ్యంలో ఉండకపోతే భగవంతుడి సృష్టికి ఎంత లోపం వచ్చిండేను. మిమ్మల్ని లేచడానికి నీ ఆలోచన ఏదో కొంచెం చెప్పావు కదా, నన్ను సౌజన్యరావు పంతుల దగ్గర తీసుకెళ్ళడానికి ఒప్పారు కాదు కదా అంటే ఆయన నన్ను ఇంట్లోంచి కర్రోచుకు తరుముతారు అంటే కోపిష్ట అంటే ఆయన కోపం ఉన్న మాటలు మరి భయం వేయాలంటే కటకశాస్త్రి అంటాడు చెడ్డవాళ్ళతో చెప్పు దెబ్బలు నుంచి కానీ మంచివాళ్ల పట్ల మంచివారి మాటను కాయడం కష్టం అంటే కొత్త సంగతి ఈనాటి కూడా తెలిసిందండి. సృష్టికల్లా వన్నె తెచ్చిన మధురవాణి అనే వేశ్యాశిఖామని గిరీశం వంటి కుక్కల పుతుకు తగి ఉన్నది కానీ సౌజన్యరావు పంతులు గారి వంటి సత్పురుషులను చూడమునడానికైనా అర్హత కలిగింది లేదు. గిరీశం దాని ఇంట అడుగుపెట్టంగానే మీ చెల్లెలు గారింటి అడుగుపెట్టడానికి ఆయన యోగ్యత తప్పిందని మీ నిర్ణయం. తమలాంటి పండితోత్తములు మాత్రం కార్యావసరం కలిగినప్పుడు ఊరు వాడ వెదికి మధురవాణి దగ్గర లాచారి పడొచ్చును. అయితే డిప్టీ కలెక్టర్ కుక్కేనా, లంచం తినడు కానీ నాకు స్త్రీ వ్యసనం కద్దు, పెద్ద వ్యూస్తో ఉద్యోగస్తులు కాబట్టి సీఎం కుక్క అందాం. ఆయన కానీ వల్ల వేసామే ఏమిటి అని వేస్తే బతికానన్నమాట. ఆయన సాయం ఉంటే కేసు మంచులా విడిపోతుంది. తెలిసింది ఇదా నువ్వు చేసిన ఆలోచన ఎంత గొప్పదాని అంటే ఆయన నాయుడు చేత రాయబారాలు పంపుతున్నారు అంటుంది. వెళ్ళు 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 ఇంకా ఆలోచిస్తావేంటి, నీ అదృష్టం ఏమని చెప్పను అని చెప్పానంటే అక్కడ వెళ్ళదలుచుకోలేదు అంటుంది మధుర. వెళ్ళదలుచుకోలేదు, చంపిపోతివే ఆయన ఒక్కడే మని కాపాడగలవాడంటే ఇటుపైని ఊర కుక్కలను సీమ కుక్కలను దూరంగా ఉంచడానికి ఆలోచిస్తున్నాను అని చెప్పేస్తుంది. ఆయన హాస్యానికి సీమ కుక్క అన్నాను కానీ ఎంత అసగుడు అనుకుంటున్నావు, చేతికి వెనకలేదే హెడ్ కానిస్టేబుల్ పార్టీ అయ్యాడు అంటే వీడి దింపుడు కల ఆశ పోవట్ల, తను మారాలనుకుంటుంది, వేశ్య మారాలనుకుంటుంది, వేశ్య మంచిదవ్వాలనుకుంటుంది, బ్రాహ్మణాన్ని ఇంకా చెడుదారులను ఉంచాలని చెప్పి అనుకుంటున్నాడు కటకశాస్త్రి. ఇదొక విషాదం. ఇది పైకి నవ్వొస్తూ ఉంటుంది, చదువుతూ ఉంటాం, ఏదో ఫన్నీగా అనిపిస్తుంటుంది కానీ లోపల కొంచెం అవతలి మనిషి మీద కూడా తను ముందు ఒక మహిళ, తన తల్లి ఉందో లేదో తెలియదు, మాయాబజార్లో పాండవుల్లాగా ఆమెకు అనిపించదు. ఆమె ప్రస్తావన వస్తూ ఉంటుంది, ఎప్పుడు మా అమ్మగారు అని చెప్తూ ఉంటుంది. తల్లి ఉందో లేదో తెలియదు, ఆమెకు భర్త రాడు. అలాంటి లేడీ తను బాగుపడాలి, తన యొక్క వృత్తి యొక్క హైన్యతని వదిలేసుకొని పద్ధతిగా ఉండాలి అని చెప్పి అనుకుంటుంది. కటకశాస్త్రి సంస్కృత నాటకాలని వీటిని వేసుకుంటూ ఒక విప్రుడు ఆమెని వేశ్యగా ఉంచడం కోసం అని ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ పార్టీ చేయడా అని చెప్పంటే పట్టణం వదిలి పల్లెటూరుకు రాగానే మీ దృష్టిలో పలచనే అయిన పంతులు గారు హెడ్ నౌకర్లా తిప్పుకున్నాను కానీ అధికం లేదే. ఆ 4 రోజులు కూడా సర్కారు కొలువమని అతను నా కొలువు చేశాడు. అతను సాయం లేకపోతే మీరు ఊరి పొలిమేడ దాటుదురా, ఈ దాసరి దాటిన
లోకమంతా ఏమి స్వప్రయోజకపరులు అంటే అపరాధం కలెక్టర్ని చూడంటే మనసు చివుక్కొని అన్నాను, కానీ నువ్వు గ్రామం సమూలం రాణిలా వెళ్ళని నీ కళ్ళతో చూడలేదా అని చెప్పంటే, నేను కలెక్టర్ని చూడనంటే మీ మనసు చూకోవడం ఏంటండి, ఏమి చిత్రం. సౌజన్యరావు పంతులు గారు ఈ మాట వింటే సంతోషిస్తారు కాబోలు, పీక ఉత్తరిస్తారంట. అదేం చేస్తాను అంటే, బ్రహ్మహత్య చుట్టుకుంటావా ఏమిటి అంటే, ఆహాహా ఏమి బ్రాహ్మలు అయినా పోలిశెట్టి చెప్పినట్టు ఎంత చెడ్డ బ్రాహ్మలు కదండి ఇందండి అంటూ కంటే ఇచ్చి తిరోదకాలేనా అంటాడు. ఎంత మాట, పువ్వులో పెట్టి మళ్ళీ రాదా, నీ ఎదుట అనాల్సిన మాట కాదు, నీలాంటి మనిషే మరి లేదు, కించిత్ తిక్క లేకుంటేనా. ఆ తిక్కే కదండి మీకు ఇప్పుడు ఉపకరిస్తుంది అంటే, ఏం ఉపచరించడం, చంపేశావు. ఆ డిప్టీ కలెక్టర్ని ఒక్క మాట చూసి ఈ బ్రీడపరాన్ని కాపాడితే అంటే చాలించండి, విజయం చేయండి అని చెబుతుంది. వాళ్ళిద్దరు వెళ్ళిపోబోతుంటే శాస్త్రులు గారు అని పిలుస్తుంది. పిలిచి కటకశాస్త్రం పిలిచి ఒక మంచి మాట చెప్తుంది. ఈ పిల్లని మహేశానికి ఇస్తారా, మీ పిల్లని ఈ మహేశానికి ఇస్తారా అంటే, శిష్యుడి పేరు మహేష్, మీ పిల్లని మహేశానికి ఇస్తారా అంటే, ఇస్తాను అంటే, అయితే నాకు ఖరారు చేస్తారా అంటే, చేస్తానంటే, ఇక అతని నాటకాలు ఆడించి ముండలిళ్ళ తిప్పి చెడగొట్టకండి అంటుంది. ఇకపై చెడగొట్టను, నాకు మాత్రం అక్కర్లేదా, నీది గురుపదేశం మధురవాణి అని చెప్పంటే, బ్రాహ్మణుల్లో ఉపదేశం లావు, ఆచరణ తక్కువ, ఖరారేనా మళ్ళీ అంటుంది. ఖరారు అంటే బ్రాహ్మడు కాగానే దేవుడి గంటలో బుగ్గి పోయలేరు అనుకుంటారు కదా అంటే, అనుకుంటానంటే చివాట్లకు దిగుతున్నావు ఏంటి అంటాడు కటకశాస్త్రం. అంటే చిత్రగుప్తుడికి లంచం ఇవ్వగలరా అంటుంది. అంటే రే నువ్వు ఏం చేసినా పైనవాడు వాడు లెక్క రాస్తుంటాడు రా అని బ్రహ్మాండంగా చెప్తుంది. ఇక్కడ చిత్రగుప్తుడికి లంచం ఇవ్వగలరా, అతని దగ్గరికి మధురవాణిని పంపించి చేసిన పాపాలని తుడుపుపెట్టించుకోవడానికి వీలుండదు కాబోలు అంటుంది. మధురవాణి జరూరు పని ఒకటి ఉంది, మర్చిపోయాను, వెళ్ళి రేపు మళ్ళీ వస్తానంటూ వెళ్ళిపోగానే కుర్చీలో విరగబడి కూర్చుని బాగా నవ్వి ఆ నవ్వులో చాలా ఏడుపు ఉంటుంది, చాలా విషాదం ఉంటుంది. అంటే బ్రాహ్మలు తలుచుకుంటే మధురవాణి చిత్రగుప్తుడి దగ్గర కూడా పంపించేసి వాళ్ళ పాపాలని కొట్టించేసుకుంటారు బ్రోకర్లు ఆ రోజుల్లో అని చెప్పి అనేసింది. తర్వాత నవ్వాపుకుని, ఓ నిమిషం ఆగండి శిష్యుడా, ఏది నాడు రామచంద్రపురం అగ్రహంలో రామపంతులు ఇంటి బయటను నేను మీనాక్షమ్మ తలిపి అవతల ఖణాయించుండగా తెల్లారు నిశ్శబ్దంలో ఆకాశం వెళ్ళిన చిలకపాట పాడి మా అంగారికి బుద్ధి చెప్పు, తన మూలంగా ఒక ముసలి బ్రాహ్మడికి ముప్పు వస్తుంటే తన శరీరం దాచుకుంటున్నాడు అంటుంది. అన్నాక వెళ్ళిపోతాడు వాడు. అతి జరువురు పండి మధురవాణి మళ్ళీ వస్తానంటూ బయటికి వెళ్ళి, తల వాయగొట్టిందిరా, తెల్లింటికలు లావై అయిపోయాయి, మనసు కొంచెం మళ్ళించుకుందాం అంటూ వెళ్తాడు. ఇక్కడ మధురవాణి కరటక శాస్త్రికి పీకిన క్లాస్ ద్వారా స్త్రీ కనుక ఒక స్వతంత్రురాలై వేరే బాధ్యతలు అవేం లేకుండా తను ఇండిపెండెంట్గా ఉండి ఆర్థిక స్వతంత్రాన్ని కలిగి ఉంటే, వేరే రిలేషన్స్ తాలూకు ఎఫెక్ట్ ద సో కాల్డ్ వెయిట్ తన మీద ఏం లేకుండా ఉంటే తను ఏ రేంజ్లో ఆడుకోగలుగుతుంది, ఏ రేంజ్లో మనుషుల్ని దూరంగా పెట్టగలదు. అంటే నేను నిన్న వామపాద అంగుష్టంతో తోసివేయగల దేవవేశ్యలైనా అని చెప్పాను. ఎందుకన్నానంటే తనకి సంస్కృతం వచ్చు, తనకి వీణ వచ్చు, గ్రీషం కొంచెం ఇంగ్లీష్ నేర్పించాడు, తను అత్యంత సౌందర్యవతి, నాటకంలో ఉన్న దాదాపు పురుషులందరి చేత తనకి ఆ వేశ్య సంబంధిత సంబంధాలు ఉంటాయి. అయినప్పటికీ షీ లుక్స్ లైక్ అ సాక్రెడ్ సోల్. ఏంటంటే పుట్టినప్పటి నుండి మంచిగా ఉండి మంచిగా పెరిగి మంచిగా చచ్చిపోయే సౌజన్యరావు పంతులు గారి కంటే మనము హేయమైనటువంటి వృత్తి అనేటువంటి తండ్రి ఎవరో తెలియనటువంటి ఒక వేశ్యకి పుట్టి వేశ్యావృత్తిని చేసి తర్వాత దాంట్లో ఉన్న హైన్యతను తెలుసుకొని తనని డబ్బు సంపాదించుకుంటున్నా కూడా ఎందుకు అబద్ధాలు చెప్పాలి నేను అన్న ఆలోచన వచ్చేసి చివరాఖరికి సౌజన్యరావు పంతులు గారు ఇచ్చినటువంటి భగవద్గీతని గుండెలో కాంచుకొని నాకు సరైనటువంటి సహచరుడు దొరికాడు అన్నటువంటి భావనతోని మధురవాణి వెళ్ళడం అనేది చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అంటే నాటకంలో ప్రతి క్యారెక్టర్కి ఒక క్లైమాక్స్ ఉంది. అగ్నిహోత్రావధానుల పంతులు వాడి కోపానికి చెబ్బదెబ్బలు తిన్నట్టు వెళ్ళిపోతాడు. సుబ్బి పెళ్ళాగిపోతుంది. కరటక శాస్త్రి
తన శిష్యుడు మహేశం ఇబ్బందుల నుండి బయటపడిపోతారు. మధురవాణి తన వృత్తిని మానుకుని మామూలుగా తన బతుకును మంచిగా, అంటే నేను ఇంతకాలం మంచి వాళ్ళ పట్ల మంచిగాను చెడ్డవాళ్ళ పట్ల చెడ్డగా ఉండడాన్ని నేర్చుకున్నాను, ఇక నుండి నేను చెడ్డవాళ్ళ పట్ల కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను అంటూ తన క్యారెక్టర్లో వచ్చేటువంటి ఒక గొప్ప పరివర్తన, మెటామార్ఫసిస్, అది 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 చాలా గొప్పగా ఉంటుంది. ఎవ్రీబడి విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ మధురవాణి. సౌజన్యరావు పంతులు దట్స్ ఎ ఫ్లాట్ క్యారెక్టర్. దాంట్లో ప్రతి ఒక్కరికి నీతులు చెప్పాలి కాబట్టి ఆయన పెట్టారనిపిస్తుంది నాకు. ఎందుకంటే పెద్ద దానిగా ఉండదు. వాట్ ఇస్ టైం, నేను వాచ్ పెట్టుకోలేదు. కానీ ఎనీబడి పుట్ టైం హియర్ ప్లీజ్. ఇప్పుడు టైం ఎంత అయిందండి? గాడ్ 10:22. సారీ, టైం తెలియలేదు. నేను లెట్ మీ జంప్ టు ద కంక్లూజన్ అండి. కంక్లూజన్కి వెళ్ళి నేను చెప్తాను. ఇంకొకటి నాకు బాగా నచ్చినటువంటిది, ఒక 2 పేజీల సంభాషణ ఒకటి ఉంటుంది. దిస్ ఈజ్ బిట్వీన్ సౌజన్యరావు అండ్ పోలిశెట్టి. ఆ పిల్ల గోడ దాటి పారిపోవడం మీరు చూశారు కదా అంటే, అభ్యంతరం ఏంటి బాబు అంటాడు. అప్పుడు గుడ్డ మీదకి మీరు బాహ్యానికి వెళ్ళున్నారు అంటే, అభ్యంతరం ఏంటి బాబు. మీరు బాహ్యానికి వెళ్ళినప్పుడు సహాయానికి మీ నౌకర్ని కూడా తీసుకెళ్ళారు అంటే, అభ్యంతరం ఏంటి బాబు. ఈ సంగతులు రాస్తాను చెప్పండి, ఏంటి బాబు అంటాడు. మళ్ళీ మీరు చెప్పబోయే సాక్ష్యానికి స్టేట్మెంట్ కట్టుకుంటానండి, జరిగిందో చెప్పండి రాస్తానంటే, మా ఇంటి వాళ్ళకు ఉడ్డోళ్ళ మీద దబ్బుందని కబురెట్టారు బాబు, నాకు కాళ్ళు చేతులు ఆడుతున్నాయండి, ఆడకండి అన్నాయండి, బండి కొనుక్కొచ్చాను బాబు, సెలవిప్పించండి, ఈ సాక్షికాల్లో దొరికితే పిల్ల పేక బతుకుతారా బాబు అంటే, ఇంతసేపు చెప్పారు కానీ రుగ్మత నిజమే అయితే చాలా విచారమైన సంగతి. మీకు సాక్ష్యం ఎలాగూ తప్పదు, చెప్పే ముందు రాసుకుంటే మంచిది మాటల్ని, లేకపోతే బోనెక్కిన తర్వాత తత్తరపడిపోతారు. 10 నిమిషాలు పట్టదు, చెప్పండి రాస్తుంటే, సాక్షికం తప్పదా బాబు అంటే, ఎలా తప్పుతుందండి, నిజం చెప్పిన వాళ్ళు సాక్ష్యం పలకపోతే మరెవరు బలుకుతారు అంటే బాబు తమరు పెద్ద ఒగ్గిళ్ళు, కోటాడు మాటను కొట్టాక వింటారా బాబు అంటే, వినకేంటంటే నిజమేంటి బాబు అబద్ధమేంటి బాబు. సచ్ అ బ్యూటిఫుల్ ఫిలాసఫీ. నిజమేంటి బాబు అబద్ధమేంటి బాబు, నేను చూసి నిజమా చెప్పినాను, గుడ్డ మీదకేటి నిశరాత్రిలో నేను బయటికి వెళ్ళమేటి, జువ్విసెట్టి మీద పిశాచం అమాంతంగా సంపేసిపోదా బాబు, ఏటి బాబు సాత్వికానికి ముండపేలి చెట్టి పోలి చెట్టే చెప్పాలా సాత్వికం బాబు. తమంటే అధికారులు చూస్తే పానం ఎగిరిపోయిద్ది కదా, తమరు తలిస్తే సాత్వికాలకు కొదవా, బేపనోళ్ళు నచ్చాలి బాబు, కొంచెం చేయి తట్టింటే సాత్వికం చెప్పేసి వెళ్ళిపోతారు బాబు అంటే, ఈ పాటి చాలించండి, దొంగ సాక్ష్యాలు దగ్గర పనికిరావు, నిజం తెలిసిన సాక్ష్యాలు నాకు కావాలంటే, ఆ పాటి మాట ఎవరు చెప్పినారు గారు బాబు, నిజం నాకు ఏడు తెలియదు బాబు, ఏ దేవుడిని ఎత్తుకొట్టమంటే ఆ దేవుడిని ఎత్తుకొడతానమంటే, మరి ఎరుగుదని ఎందుకు చెప్పామంటే, బాబు చెప్పకుంటే కానిస్టేబుల్ ఊరుకుంటారా అంటే, ఇప్పుడు మాత్రం ఊరుకుంటా, చెప్తే ఇన్స్పెక్టర్ బాబు పేపర్ తీసుకెళ్తాడు బాబు అంటే, చెప్పకపోతే హెడ్ కానిస్టేబుల్ అధికారులు లేట్ చేయమంటే మా లాంటి వాళ్ళు అలా చెయ్యాలి బాబు, లేకుంటే పీక్కురి బాబు. పోలిసెట్టి సాక్షికని చెప్పాలి, ఆ నెడ్డు గారు అంటే సిత్తం బాబు అనాలి. పోలిసెట్టి కబడదార్ సాక్షికని చెప్తే సంపెత్తనని ఇన్స్పెక్టర్ బాబు అంటే సిత్తం బాబు అనాలి. హెడ్ గారిని బదిలీ చేస్తాం మరి భయపడకంటే సిత్తం బాబు అనాలి. ఆ రాత్రి నూళ్ళో ఉన్నానా బాబు, లింగోర సొంతకు వెళ్ళలేదా, మీ సాక్ష్యాన్ని నమ్ముకుని లుబ్ధవంతుకు ధైర్యం చెప్పాను కదండి అంటే, పోలిసెట్టి అంటాడు, గొప్ప అధికారులు తమరు అలిస్తారికి నువ్వు ఒకటేటి బాబు, కోటాడి మాట కొట్టేకండి బాబు, తమంతృతే బాపన సాక్షికాలు నచ్చాపనచ్చలు అంటే, దొంగ సాక్ష్యాలు కూడా వీళ్ళు విపరీతంగా చెప్పేవాళ్ళు అక్కడ. మీ యోగ్యత తెలిసింది, చాలా ఇహ బయలుదేరండి అని చెప్పంటే, కోపమా బాబు, మేము బతకగలమా బాబు, అవునయ్య బాబు గోంగోలు ఆడేది, పతోరం పంపించమంటారా బాబు అంటే, మీ ఇన్స్పెక్టర్ పంపుకోండి అంటే, హారంతో రారు తమరు బాబు, మాకిద్దరు ఒకటి కాదు అంటే, చాలా వెళ్ళంటే, తమ కోపం వస్తే బతకగలమా బాబు, బతికండ్రా దేవుడు అంటూ అంతసేపు వాడు కోమట్లోకి అని చూయించి బ్రహ్మాండంగా వెళ్తూ అంటాడు, అమ్మయ్యా బతికిపోయినరా బాబా. తెల్లారగానే ఇంటికి వెళ్ళిపోయి వెంకటేశ్వర స్వామికి అరచటాకు నెయ్యి దివ్యలు వెలిగిస్తానంటాడు. ఆడు అరచటాకు నెయ్యితో దివ్యలు వెలిగిస్తానని చెప్పి అంటాడు. దిస్ ఎపిసోడ్ అంటే క్యాస్ట్ పారామీటర్స్లో కూడా, అంటే మన మళ్ళీ ఈ తరహా సాహిత్యం అంటే నేను చదువుకున్న పరిమిత సాహిత్యంలో ఉత్తరాంధ్రలోనే మళ్ళీ రావిశాస్త్రి గారు చాలా అద్భుతంగా రాశారు. కులం తరహా మాటలు, ప్రొఫెషన్ తరహా మాటలు, డబ్బు ఎలా ఉంటే మాట్లాడతారో డబ్బు లేకపోయినా మన రావిశాస్త్రి గారి బ్రహ్మాండంగా ఉండింది. కానీ ఆయన గురువు ఈయనే,
ఈయన తర్వాత ఈయన గణపతి అనుకుందాం. ఓకేనా? శ్రీశైల్ గారు, ఐఎమ్ గోయింగ్ టు క్లైమాక్స్ సార్. లాస్ట్ అది చదువుతాను నేను. సౌజన్యరావు గారు పంతులు ఇంట్లో గిరీశం. నా మనస్సు ఇంకా వీడు 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 ఎక్కడి మాట అక్కడ బ్రహ్మాండంగా చెప్తాడు కదా. ఓకే, నా మనసు డైలమ్మాలో పడి చాలా ఖైదిస్తుందండి. ఏ రీతి అయినా మా అన్నగారు ఈ ఆపద దాటరా అని ఆత్తుతో ఒక పక్క, అసత్యమున కార్యసాధన చేసుకోవడం అనే జిఘాతో ఒక పక్క నన్ను పీడిస్తున్నాయండి. అబద్ధపు సాక్ష్యం వద్దు, నిజం సాక్ష్యం జాగ్రత్త చేయండి హెడ్ కానిస్టేబుల్ అనేసరికి నా పైన కొండంత కోప్పడ్డాడండి. నిజమైన సాక్ష్యం ప్రతిస్తే దొరకదండి అని ఆయన దగ్గరనే వీడు అమాయకత్వం జీవిస్తున్నాడు. నిజమైన సాక్ష్యం ఏం సత్యకాలం అయ్యా, నిజం ఆడేవాడు సాక్ష్యానికి రాడు, సాక్ష్యానికి వచ్చినవాడు నిజం ఆడలేడు అన్నాడు. ఇది ఒక జనరిక్ స్టేట్మెంట్, గుర్తుపెట్టుకోవాల్సింది. ఎంచేత ఆడలేడండి అంటే వాదికి బాధించే నిజం వాది తరపు వకీల్కి అక్కర్లేదు, ప్రతివాదిని బాధించే నిజం ప్రతివాది వకీల్కి అక్కర్లేదు. క్రాస్ ఎగ్జామినేషన్ ఆరంభం అయ్యేసరికి ఎంతటి సాక్షి కవిత్వం పన్నిస్తాడు. అంచేత పెద్ద మనుషులు బోనెక్కడానికి భయపడుతుంటే వకీళ్ళు అబద్ధాలు ఆడిస్తే న్యాయం కనుక్కోవడానికి జీతం పుచ్చుకుని జడ్జి ఏం చేస్తారండి అంటే ఉభయ వకీళ్ళు ఆడించే అబద్ధాలు చేవికేటట్టు రాసుకుంటారు అంట. మరి అయితే ఎందుకండి ఈ కోర్టులో అంటే నేను అదే కాలమే చాలా ఆలోచిస్తున్నాను. పెద్ద పెద్ద వకీళ్ళు కూడా సిగ్గుమాలి బరిపెట్టి దొంగ సాక్ష్యాలు పాఠం చెబుతారు. కొందరు మృదువులు తిరగేసి కొట్టమంటారు. నా వంటి చాదస్తులు ఇంకొందరు అట్టే పాపాన్ని కొట్టుకొని మా పార్టీ తరఫు సాక్షులు కూడా అబద్ధం చెప్తున్నా తెలిసి ఊరుకుంటాం. ఇలాంటి అసత్యానికి అంగీకరించాల్సి వస్తుందని నేను ప్రాక్టీస్ చాలా తగ్గించుకున్నాను. క్రమంగా ఈ వృత్తే మానుకోవాలని సంకల్పం కూడా ఉంది. అందరూ తమ వంటి వకీళ్ళు అయితే అసత్యం అనేది ఉండదండి. వకాల్తీలు ఇంత అక్రమం ఉందన్నమాట. నేను ఎరగనండి, ఏమైనా సహించగలను, అసత్యం మాత్రం సహించలేనండి అంటాడు. అని ఈ తరహాలో మెల్లగా ఆయనకి లుబ్ధావధానుల కేసుని దత్త తీసుకునే టైపులో లుబ్ధావధానులు కనుక గిరీషాన్ని దత్త తీసుకుంటే డబ్బు వస్తుందనంటే ఆశలో మెల్లగా మాట్లాడుతా అటువైపు వెళ్తూ చెప్పబోతూ బుచ్చమ్మని పెళ్ళేసుకునే వ్యవహారంలో తను మీడియేట్ చేస్తాడు సౌజన్యరావు గారు అని చెప్పి అనుకుంటాడు. అనుకున్నాక ఆ డిస్కషన్లో మీ గురువుగారు అలాగే రాశారు, కానీ మీరు మిడో మ్యారేజ్ చేసుకుంటే మీ అన్నగారు మిమ్మల్ని పెంచుకోరేమో, ఆయన తన మాట అతికించడండి, ఒకవేళ ఆయన ఒప్పకపోతే దత్తత వదులుకుంటాను కానీ ప్రాణ సమానమైన బుచ్చమ్మను వదలనండి అంటే ఆమె అదృష్టవంతురాలు అంటాడు. అట్టి స్త్రీరత్నం అని చెప్పబోతున్నాం కానీ ఒక మనిషి లోపలికి వస్తుంది, నోరల్ల పెట్టి చూసేస్తాడు. వచ్చిన మనిషి మగవేషంలో అంటే మధురవాణి. మనందరం చదువున్నాం కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ మధురవాణి అండ్ సౌజన్యరావు గారి డిస్కషన్ ఎట్లా ఉంటాయంటే ఆదర్శాలకి వాస్తవాలకి మధ్య ఉన్నటువంటి అంతరాన్ని, వాస్తవం అనేది ఎంత కఠినమైనది, ఆదర్శాలు చెబుతూ పోతూ ఉండొచ్చు కానీ వాస్తవ ప్రపంచంలో ఆ ఆదర్శాల వ్యవహారం వాటిని అమలు చేయడం కష్టం అనేటువంటి చేదు నిజం ఈ వీళ్ళిద్దరి సౌజన్యరావు అండ్ మధురవాణిల సంభాషణలో తేలుతుంది. సౌజన్యరావు కొత్తగా వచ్చిన మనిషితో అంటాడు, ఎవరు మీరు అంటే జరువులు ప్రయోజనం కలిగి వచ్చానండి, వర్తమానం చేయకుండా వచ్చినందుకు క్షమించాలి, కింద నౌకర్లు కానరాలేదండి అంటే రండి కూర్చోండి అంటే గిరీశం వెళ్ళి కూర్చుని పక్కన కూర్చుంటే కూర్చోక అక్కర్లేదంటుంది. కూర్చోండి అండి, తమరెవరంటే నేను ఎవరో మనవి చేయక తప్పదా అండి అంటే ఏ కారణం చేత పేరు చెప్పడం ఇష్టం లేకపోతే చెప్పక్కర్లేదంటే నేను వచ్చినప్పటికీ నా పేరుతో పని లేదండి, కొన్ని కారణాల చేత నా పేరు చెప్పడానికి వీల్లేదండి, క్షమించాలని ప్రార్థన అంటే. షేక్స్పియర్ అన్నాడు కదండి వాట్స్ ఇన్ ఏ నేమ్ అని, దాన్ని నేను చిన్న గీత ముక్కగా తర్జుమా చేశానండి. పేరులోన నేమి పెన్నిది ఉన్నది అని. మన శాస్త్రాల్లో కూడా ఎవరి పేరు వారు గట్టిగా వచ్చిందే పాపం అన్నారు, తమకు విషదమే. మరి ఒకరితో అయితే కల్పించి మార్చి పేరు చెప్పేదాన్ని కానీ మీ దగ్గర అబద్ధం అన్ను అంటుంది. అన్నాక భోజరాజు మొహం చూస్తే కవిత్వం పుట్టి తమ మొహం చూస్తే ఎవరికైనా నిజమే నోటు వస్తుందండి అంటే ఒకనొకరికి తప్ప అంటుంది పక్కన మధురవానండి. సచ్ ఎ మ్యాన్ ఈజ్ టు బి పిటీడ్ అనగా అట్టి మనిషి ఉంటే ఆ మనిషి పట్ల మనం కనికరం కలగజేసుకోవాలి అని. అసత్యం ఎవరితో చెప్పకూడదు అని అంటాడు. అప్పుడు కొత్త మనిషి మధురవాణి అంటుంది, మంచివారేళ్ళ మంచిగాను చెడ్డవారేళ్ళ చెడ్డగాను ఉండని మా తల్లిగారు ఉపదేశం చేశారు, అందుచేత తమతో అబద్ధం ఆడనన్నానంటే మీ తల్లిగారు పూజ్యులే కానీ వారి ఉపదేశంలో మొదటి సగమే అవలంబించి కడసగము కూడా మార్చి మనం చెడ్డవారిని అనుకునే వీళ్ళు కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తే దయాపరిపూర్ణమైన భగవంతుడు సృజించిన ఈ లోకం మనకు మరింత ఇంపుగా కనిపిస్తుంది, మీకు మీ పరిచయం కలిగిన వాళ్ళకు మరింత సౌఖ్యం కలుగుతుంది. మంచి చెడ్డలు ఏర్పడినాడు వాడు ఎవడు, ఏర్పరచగలిగిన వాడు ఎవడు, మంచి చెడ్డలు ఏర్పరచగలిగిన వాడు ఎవడు, మంచిలోనూ చెడ్డ ఉంటుంది చెడ్డలోనూ మంచి ఉంటుంది. ఇది కూడా ఒక జెనరిక్ స్టేట్మెంట్. ఏం విలువైన మాటలు. ఓ చెడ్డ మనిషి ఉన్నాడు అనుకోండి, ఒక నండం ఎందుకు, నేనే ఆ చెడ్డాను అనుకోండి, అటు చెడ్డవాడిని అయినా
నా పట్ల మంచిగా ఉండడమే యోగ్యత. తమ వంటి మంచివారిలో అందరూ మంచిగా ఉంటారు. అపకారికి నుపకారము నిపమన్నక సేయువాడు నేర్పరసమతి అని కవన్నాడు కదండి. వన్ సెకండ్ జమ్ కదండి. నా భావం బాగా ఉపన్యసించారంటే మధురవాణి సౌజన్యోపంతుని తమ వాక్యం గురుపదేశంగా భావించి ఇటు మీద చెడ్డవారిలో కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నిస్తాను. తమ శిష్యరికం లభించడం నాకు పెన్నిది. సత్పురుషుల దర్శనం సజ్జోపలం గలది. తాము చెడ్డలో మంచునే సెలవిస్తుంది. పరిపూర్ణమైన తమ మంచిలో చెడ్డ లేదని వింటున్నాను. అంటే పరిపూర్ణమైన మంచి ఒక భగవంతుల్లోనే ఉంటుంది. నా చెడ్డ లోకానికి ఏం తెలుస్తుంది అంటే ఒక చిన్న కన్ఫెషన్ ఇస్తాడు సౌజన్యరావు పంతులు. మిషనరీ ఒరిజినల్ సిన్ అంటాడండి. మన వాళ్ళు దుష్కర్మ అంట, దాని తస్సాగోయ బెగ్ యువర్ పాడన్. ఆ ఒరిజినల్ సిన్ లేక కర్మ అనేది ఎంత మంచివాడైనా ఎంత కట్టుదిట్టమైనా లెక్క కట్టుకుని తప్పుదలకు లాగుతుంది. తమకు విషదంగా ఏముందండి అని అంటాడనమాట. సౌజన్యరావు అంటాడనమాట, ఎవడి చెడ్డవాడు మంచినే బయటికి కనిపిస్తాడని చెప్పానంటే భద్రవాడు అంటుంది, ఒకనొకరు మాత్రం లేని మంచిని కూడా ఇంకా ఉన్నట్టు మనందరినీ లోకాన్ని భ్రమింపజేస్తారు. అంటే ఆ తరహాలో గ్రీషం గురించి వాడి వ్యవహారం చెప్పేసేస్తుంది మెల్లగా. చెప్తూ ఏమంటుందని చెప్పానంటే, గ్రీషం గారిని తెలియని వాళ్ళు ఎవరు అని చెప్పంటే, వారు నా ఎందుంటే దయచేతలు సెలవిస్తున్నా కానీ నాకు అంతా ఎరిగిన వాడి నేను ఏ పాటి వాడినండి. అయినా తరచుగా లెక్చర్లు ఇస్తున్నాను చేత మీ వంటి సత్పురుషులు వన్న నిర్వహణం కద్దు, సత్కరించడం కద్దు. నేను కూడా వీరిని చూచిందును. అందుకే వీరిని చూడగానే ఎవరు చెప్పమని చూసిన కలవిలబడ్డాను. వారు కూడా ప్రచ్ఛన్నులై ఉందామని నిశ్చయించుకున్న కనుక నేను జ్ఞాపకం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయను. నేను పోయి పరుంటాను, మీరిద్దరూ మాట్లాడుకోవచ్చు అంటే అలాగే చేయండి. నరసింహ అంటే మీరు బ్రాహ్మలా అంటాడు గ్రీషం కొత్త మనిషితోని. అప్పుడు కొత్త మనిషి మధురవాణి నేను కాను అంటుంది. అయితే దాసోహం ఉంటుంది అన్నోన్ అని దండం పెట్టి బతున్నట్టు వెళ్ళిపోతాడు. అప్పుడు వీళ్ళిద్దరి మీద డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. దిస్ బోత్ లైక్ మన సౌజన్యరావు పంతులు గారు అండ్ మధురవాణి మధ్య. గ్రీషం గారు కవి, మహాయోగ్యమైన చిన్నవాడు. అంటే వితంతుల్ని పెళ్ళాడడం యాంటీనాచి కూడా మంచిగా ఆవశ్యకమైన అండి. అంటే వితంతుల్ని ఇష్టమైతే పెళ్ళాడొచ్చు, లేకుంటే మానొచ్చు, మంచిగా దాంతో పని లేదు. కానీ వేశ్యా సంసర్గం ఉన్నవాడు మాత్రం ఎప్పటికీ మంచివాడు కానేరాడు అంటే మధురం అంటుంది. అంతేనా అండి, వేశ్యను చూడరాదు, వేశ్యను మాట్లాడరాదు, వేశ్యపడ వినరాదన్న నిర్ణయం కూడా ఉందా అంటే అలాంటి నిర్ణయం ఉంటే మరీ మంచిది. అంటే తమరు యాంటీనాచ్ అనుకుంటాను. అవును, గ్రీషం గారు కూడా యాంటీనాచే కదండి. అంటే యాంటీనాచే కదండి అంటే మీకు తెలీదా, ఆయన యాంటీనాచ్ గురువు అంటాడు. ఆయన నాకు కూడా గురువేలేండి అంటే అలాగా. నాకు చాలా సంతోషం. అంటే ఈ విషయంలో చాలా కాలమైన ఒక్క సందేహం ఉండిపోయిందండి, క్షమిస్తే మనవి చేస్తానంటే సౌజన్యం ఉంటుంది. చెప్పండి తప్పంటే వేషల్ని పాటలకు పిలవకపోతే వాళ్ళు బతకడం ఎలాగండి? పెళ్లి చేసుకుంటే సరే అంటే గ్రీషం గారి లాంటి వారినైనా తమ అభిప్రాయం అంటే ఏం మాట అన్నారు? రేపో నేడో ఆయన ఒక పవిత్రమైన వితంతుని పెళ్లిగానే ఉన్నారు కదా, వేషనా పెళ్ళాడతారంటే మళ్ళీ షీ సో ఎడ్యుకేటెడ్. మధురం అంటే జపాన్లో గెయిషాలని వేషలు ఉన్నారని, వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కూడా పెళ్ళాడతారని ఈ గ్రీషం గారే కాబోలు చెప్పగా విన్నాను. జపాన్ గొప్ప దేశం అని అంటారండి. ఈ గెయిషాస్ యాక్టివిటీ గురించి నేను ఎన్హెచ్కే ఛానల్లో మన ఫ్రెండ్ ఇక్కడ మధుచంద్రన్ గారు చెబితే ఓసారి చూశాను. బికమింగ్ అ గైషా ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్. అక్కడ దానికి ఒక మెథడాజికల్ ట్రైనింగ్ అది ఉంది. గైషా అనగా టక్కన ప్రాస్టిట్యూట్ అవ్వదు అక్కడ. దే హ్యావ్ దేర్ ఓన్ సోషల్ రెస్పెక్ట్, దే హ్యావ్ దేర్ ఓన్ కస్టమ్స్, అదంతా ఉందన్నమాట. ఆ ప్రసక్తిని గుర్రాడప్పారావు గారు మధురవాణికి గైషాలు ఉన్నారన్న విషయం కూడా తెలిసిన విధంగా తన విద్యాధికురాలు అని చెప్పారు. జపాన్ దేశంలో గైషాలని వేషలు ఉన్నారని, వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు కూడా పెళ్ళాడతారని గ్రీషం గారే కావాలి చెప్తే విన్నాను. అంటే అవును, కానీ గొప్ప దేశంలో చెడ్డనే మనం చూడాలా, గ్రీషం అలాంటి అపవిత్రమైన పని చేయరనుకుంటే అయితే పెళ్లి చేసుకోకూరిన వేషలకు కోరదగిన వరులు దొరకడం ఎలాగండి? లేక ఎట్టివారినైనా సరే పెళ్లి చేసుకోవాలని తమ అభిప్రాయం అంటే కన్ఫ్యూజ్ అయిపోయాడు సౌజన్యరావు పంతులు. అక్కడ యథార్థం కనిపిస్తుంది. ఈ సంగతి నేను ఇంకా ఆలోచించలేదు. వేషాలు విద్యలు నేర్చి ఇతర వాళ్ళు సత్కాలక్షేపం చేయలేరా అంటే అట్లా చేస్తే మీలాంటి వాళ్ళని పెళ్ళాడతారా అంటే ఏం ప్రశ్న? నేను ఎప్పుడు వేషని పెళ్ళాడను, నా అయితే ధనం పోసినా సరే నేను వేషను ముట్టను అని చెప్పంటే ప్రమాదం వల్ల వేష శరీరం తమ తగిన శరీరం కోసుకుంటాను. చిత్రమైన ప్రశ్న అడుగుతున్నాం. అంటే వేషజాతి చెడ్డది కావచ్చండి, కానీ తాము సెలవిచ్చినట్లు చెడ్డలో మంచి ఉండకూడదా? మంచి ఎక్కడున్నా గ్రాహ్యం కాదా అండి అంటే మంచి ఎక్కడున్నా గ్రాహ్యమే, కానీ మీరు వచ్చిన పని చెప్పారు అంటే నా పని మటుకు మిమ్మల్ని చూడడమేనండి. అంటే చూడడానికి రాత్రి వేళ రావాలంటే మీ పని మించిపోకూడదు అటు వేళ వచ్చానంటే మించిపోయే పనులే నాకు లేవే అంటాడు. మొదలు అంటే దురవస్థలో ఉన్న వారి పనులలో తమ సొంత పనులుగానే యోచిస్తారని లోకల వల్ల విన్నానండి, మరేం లేదు. అవధానులు గారి కేసులో గట్టిగా సహాయం చేయగలిగిన ఒకరిని నేను ఎరుగుదునండి అంటే అయితే మిమ్మల్ని మా పాలిటి దేవుడిగా భావిస్తామని చెప్పంటే అంత మాట నాకు దక్కాలి కదండి అంటుంది. ఏమలా అంటున్నావు అంటే
మరేం లేదండి, ఆ కార్యసాధన ఒక వేశ్య వల్ల కావాల్సింది, అది చిక్కు. అంటే డబ్బు ఇద్దామంటే ఆ వేశ్య ద్రవ్యానికి సాధ్యురాలు కాదండి అండి. మరేం కోరుతుంది? ఆమె కోరిక అసాధ్యమని తెలుస్తానండి. అయినా ఏంటో చెప్పండి, చెబితే మీకు ఆగ్రహం రావచ్చు కానీ కార్యం ఉండదు అనుకుంటానండి. అంటే తను ఉంచుకోమంటుందా ఏమిటి? అది ఎన్నటికీ జరిగే పని కాదంటే ముసలి బ్రాహ్మణ దురదృష్టం అండి, మనం ఏం చేయగలం అంటుంది. ఎంత బుద్ధిహీనరాలు! అసందర్భమైన లాంటి కోరదగిన మీరెలా మోసుకొచ్చారు ఇంత అసంభావితమైన మాట అని అంటే మధురం అంటుంది. వ్యవహార విషయాలు మాట్లాడుతున్నప్పుడు మంచైనా చెడైనా ఉన్న 4 మాటలు అనుకోవడం విధాయకం కదండి. ఆ మనిషి తలకి తగని వెర్రిగా కోరిక పెట్టుకుంది అనే మాట అన్నందిన మనిషిలో ఎరగడానికి అంటే నేను మన్మధులనా నన్ను ఒలిచింది అని చెప్పి మిక్కిలి మంచివారని కాబోలు అంటే సానిదానికి మంచితో పని ఉండదు, అదేదో ఎత్తెత్తింది అంటాడు. అంటే ఆయనకు కూడా ఆయన నీతులు మాట్లాడుతున్నారు, నీతిలో ఉన్నారు, సోకాళ్ళు అబద్ధాలు చెప్పకూడదు, అవి ఇవి హెల్ప్ చేద్దాం అంత ఉన్నారు. కానీ సౌజన్యరావు పంతులు ఈజ్ హ్యావింగ్ హిజ్ ఓన్ ప్రీఆక్యుపైడ్ నోషన్స్. ఆయన హీజ్ సో కండిషన్ విత్ హిజ్ తను ఇంకొక కోణం ఉంటుందన్న ఆలోచన లేదు ఆయనకి. అందుకని నేను ఫ్లాట్ క్యారెక్టర్ అని చెప్పాను. ఏమంటుంది? సాయంత్రానికి మంచిదో పని రాదు, ఏదో ఎత్తెత్తి ఉంటుందంటే పుచ్చకటికని చదివిందేమోనండి. అప్పుడు సౌజన్యరావు అంటాడు, వసంతసేన లాంటి వెర్రి కవిషుల కల్పనలో ఉండాలి కానీ లోకంలో ఉండదు, ఇది ఏదో ఎత్తు, అందుకు సందేహం ఉండదు, సాధనాంతరం లేదా అంటే తమరు ప్రశ్నలు అడుగుతారు, విన్నమాట మనం చేస్తే ఆగ్రహిస్తారు. ఏం చేయడం? శ్రీకృష్ణ అనుగ్రహం వల్ల ఆగ్రహం అనే వస్తువును చంపుకోవడానికి సదా ప్రయత్నం చేస్తున్నాడు. ఖాళిత్యం కనపరిచారు కృతజ్ఞుడిని. చెప్పాల్సింది చెప్పండి అంటే తమకు ఉంచుకోవడం మనసుకుంచకపోతే తనకు వివాహం కావచ్చని కూడా ఆ మనిషి అభిప్రాయం. అంటే మంచివారిని హేళన చేయకుండా మీ తల్లిగారు ఉపదేశం అంటే మీ కృష్ణుడి మీద వానండి, మీ మీద నాకు అమాయకండి భక్తి ఉంది, మీ పట్ల తృణీకార భావం నా హృదయంలో ఎప్పుడూ పుట్టదు, నన్ను నమ్మండి. రాయబారి మోసుకొచ్చే మాటలకి రాయబారిని తప్పులు పట్టడం ధర్మం కాదు. ఇవి జరిగే మాటలని నేను మనవి చేయలేదు, ఉన్నమాట మనవి చేస్తే వకీళ్ళు కనుక వేషపెట్టిన చిక్కు విపదాలకపోతారని మనవి చేసి అంటే సౌజన్యరావు నవ్వుతాడు. వేషలకి వకీళ్ళు సమదంతా అవునా? నేను మట్టుకు ఓడిపోయి ఒప్పుకుంటున్నాను, ఎగతాళ్ళు దించకండి, వేష డబ్బుల్లోకి పోదు, ద్రవ్యం కోరమనండి, ఆయననే ఇస్తాను నేనే ఇస్తుంటే అందాకా ఎందుకండి, తమదాకా అక్కర్లేదు, ఆ బ్రాహ్మణికి ఉపకారార్థం నేనే ఇస్తున్నాను, మనిషి ద్రవ్యానికి సాధ్యురాలు కాదని మనవి చేశాను, నమ్మరా అంటే అన్నట్టు మీరు గిరీష్ శంకర్ శిష్యులు అంటారు కదా, మీరు యాంటీనాచ్ కాదా? అయితే వేశ్య వల్ల ఈ భోగట్ట యావత్తో మీకు వచ్చింది, అంతా ఎగతాళ కుట్ర అంటే నమ్మని వారితో ఏమని చెప్పను, ఇది కుట్ర కాదు ఎగతాళి కాదు, నేను అక్షరాల యాంటీనాచినే. మధురావు అని అంటుంది మాట, నేను అక్షరాల యాంటీనాచినే అంటే నా శరీరం వేశ్యావృత్తి చేసింది కానీ నేను వేశ్యను కాదు అంటుంది మధురావు. షీఈస్ క్లైమింగ్ హర్ సెల్ఫ్ హియర్. వివేకలేశం ఉన్నవారు ఎవరు యాంటీనాచ్ కారండి. వివేకలేశం ఉన్నవాళ్ళు ఎవరు న్యాచ్ కాదండి. కానీ విధికృతం చేత వేశ్యా సంస్కరణ తప్పింది కాదంటే ఏంటో ఆ విధికృతం అంటే ఇది అంటూ తను తలబాగా కట్టుకుందని విప్పేసి తన జడని దాన్నే చూయించేసి కప్పుకున్న చాలా వల్లవాటుగా వేసుకుని ఇటుపక్కకి నా ఊరు పేరు అడిగారు కదండి, నా ఊరు విజయనగరం, నా పేరు మధురవాణి అని చెప్పేస్తుంది. ఆయన కోపం వస్తుంది, ఏం మోసం చేసావు అంటాడు. అంటే గురువుల ఉపదేశం గురువులే మరవకూడదు, చెడ్డలో కూడా మంచి ఉండొచ్చు, కానీ మంచి చెడ్డలు ఎంచేవారు ఎవరండి అంటే ఏం దగా అంటాడు కోపంలో. నిర్మలమైన అంతఃకరణంతో వచ్చానండి, నిజం దేవుడు ఎరగాలి, దగా అంత వచ్చింది, ఏం చేయగలను, వెళ్ళిపోతానంటే వెళ్ళిపో శీఘ్రంగా వెళ్ళవచ్చును అంటాడు. ఆమె వెళ్ళిపోతుంటే నిలు అంటాడు. అంటే సౌజన్యరావు నీ పాగా నీ కోటు మర్చిపోయావంటే అక్కడ చెప్తుంది, అంతేనా, మనసే మర్చిపోయానండి, కొదవేముంది అని. అంటే మాట అంటే ఈ మాట ఏం మర్చానండి అంటే నువ్వు మరవలేదు నేనే మర్చాను. లుబ్ధవాదుల గారి మాట ఏమిటి అంటే తమరి మంచి లోకప్రసిద్ధమైనప్పటికీ ఆయన ఎందుకు తమకు అట్టే అభిమానం భగవంతుడు పుట్టించలేదంటే ఆయన కాపాడడానికి న్యాయమైన పని ఏం చేయమన్నా చేస్తాను. ఆయన అనేక సంవత్సరాల ఆయనదో వేష నా ఇంటికి రాలేదే, నేను వేషతో ఎప్పుడు మాట్లాడలేదే, ఈనాటికి వ్రతభంగం అయింది కదా అని అపారమైన విచారంలోనంటే తమరు ప్రాజ్ఞులు, తమకు వ్రతభంగం ఏంటి అంటుంది. నిశిరాత్రి వేళ పడగింట్లో వేషని పెట్టుకుని మాట్లాడడం కంటే ఇంకా ఏం కావాలంటే తమరు నన్ను రప్పించలేదే అని ఒక క్వశ్చన్ వేస్తుంది. వేషలు పార్టీలు అయితే వకీళ్ళు కేసులు పట్టరా అని చెప్పి పట్టాం, ఏమైనా నువ్వు పార్టీవి కాదే కాను, కానీ మీ పార్టీని కాపాడే మనిషిని నేను యువతనైతేనేంటి నన్ను చూడకూడదా? అది అలా ఉండగానే వేశ్య లఘు దేవాలయాల్లో భగవంతుని చూడడానికి పోవచ్చును కదా, సత్పురుషులు తమ లాంటి వారి దర్శనానికి మాత్రం విరోధమా అంటుంది. మంచివారిని పలుమార్లు అంటే నాకు లజ్జగా ఉంది ఆ మాట మరి అనకు, చూడరావచ్చు రాత్రి వేళ పడగింట్లోగా అంటే వేశ్యనని వర్తమానం చేస్తే పగటిపూట చూస్తారా అంటుంది. నా శత్రువులు ఎవరో నేను నా దగ్గరికి పంపించారు, ఎంతటి వాళ్ళైనా ఉంటారు అంటే అలాగైతే తమ మంచే తమకు శత్రువే ఉండాలి, మీ కార్యం నిర్వహించి డబ్బులు ఉన్నప్పుడు కుట్రా కుహకం లేదని నమ్మరా అంటే అంత మంచి మనిషినైతే పాపం అంత మంచి మనిషివైతే ఆ బ్రాహ్మడికి ఉపకారం నువ్వు చేయరాదా, మధ్య నాకు గండగత్తరేంటి అంటే నేను మంచిదాన్ని నమ్మగలరా
అంటే ఓ బ్రాహ్మణిగా పడితే నమ్మనా అంటే అయితే ఒక తుని తగవ మనవి చేస్తానంటే ఆట్టేసేపు నువ్వు నా ఎదురు నిలిచి ఉంటే నువ్వు ఏ తగవ తీరిస్తే ఆ తగవ ఒప్పుదలవుతుంటే భయం వేస్తుంది అంటాడు. అంటే హీస్ గెటింగ్ ఈల్డెడ్. సౌజన్యారావు అంతటి పెద్ద వకీల్ని మధురవాణి తన ఆర్గ్యుమెంట్తో చిత్తు చేసింది చివరిలో. ఓకే అన్నాక ఒక చిన్న ముద్దు కరువా అంటుంది, ముద్దు పెట్టుకోండి. అందరితో కార్యనిర్వహిస్తా అంటే ఏం చేయమంటే నా వ్రతభంగం చేయడం ఏమన్నా పట్టుదలంటే అడుగు మెట్టుకు దిగానని మెప్పలేదు కదా, ఇష్టం లేని పనులు ఎలా చేయించవలే సెలవు అంటూ వెళ్ళిపోతుంది. అయితే ఆగు 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 అని చెప్పి కూర్చో అంటే కూర్చోను అంటే 1000 రూపాయలు ఇస్తాను తీసుకుని బ్రాహ్మణ. నా అనుమానం 2 రూపాయలకు తులం బంగారం ఉండొచ్చు. అప్పుడు 1000 రూపాయలు అంటే కనీసం 500 తులాల బంగారం వస్తుంది, గోల్డ్ వస్తుంది. అంత డబ్బు ఆఫర్ ఇచ్చాడు. 1000 రూపాయలు ఇస్తాను తీసుకుని బ్రాహ్మణ్ణి కాపాడు అంటే వెళ్ళిపోబోతుంది వినిపించకుండా. వెళ్ళకు, నీకు ముద్దా కావాలి, ఏం వెర్రి మనిషివి, ఏం లాభం అంటే నాకు తెలియదు అంటుంది. తప్పదా అంటే తప్పదంటే అయితే సరే విధిలేక ఒప్పుకుంటున్నాను. చిత్రం 1000 రూపాయల కంటే ఒక ముద్దు ఎక్కువ విలువైందా? సరే నువ్వు చేసే సాయం ఏంటో చెప్పు అంటే తెల్లబియ్యం పాటిమానిక లుబ్ధగారు గారు వివాహమైన పిల్ల ఆడపిల్ల కాదంటే ఏంటి అంటాడు. మర్చితిని అందులో సంబంధించిన వారికి ఎవరికి హాని రాకుండా కాపాడని సెలవిస్తేనే కానీ పేర్లు చెప్పాను, లేకుంటే చెప్పానంటే చెప్పానంటే లుబ్ధవదాన గారి వల్ల ఎవరికి ఏ బాధ లేకుండా కాస్తాను. ఆయనకు గాక ఇతరులు ఎవరికైనా హాని చేసి ఉంటే మాత్రం నా వశం కాదు అంటే చాలు నేను చెప్తాను. కర్ణాటక శాస్త్రులు వారి శిష్యుడికి ఆడవేషం వేసి పెళ్లి చేసినట్టే కర్ణాటక శాస్త్రులు గుంటూరు శాస్త్రులు అంటాడు. అవును కొంచెం చిరిగడ్డ అంటించుకున్నాడు అంతే. అంటే హౌరా అతగాడి దారుణం అంటే అతని వల్ల తప్పు లేదండి. అగ్నిహోత్రాదానులకు గారి కూతురు ఆయన మేనగోడలు. ఆ పిల్లను లుబ్ధోదానులకు ఇవ్వడానికి నిశ్చయమైన సంగతి ఒక విషయమే. ఆ సంబంధం తప్పించడానికి కర్ణాటక శాస్త్రులు ఎత్తెత్తాడు. ఆయనకు మాత్రం ఏ హాని రానివ్వకండి అంటే హౌరా ఏం చిత్రం, మేల్కున్నానా నిద్రపోతున్నానా అంటాడు. అంటే నా ఫీజు ఇచ్చిమని నిద్రపోండి అంటుంది. బీదవాడిని ఇచ్చుకోలేనే అని చెప్పంటే నాకు లోకంలో ధనవంతా అదే అనుకున్నంటే నువ్వు సొగసరివి, ముద్దు చేదని కాదు, వ్రతభంగం కదా అని దిగులు అంటూ సౌజన్యరావు పంతులు మధురవాణిని ముద్దు పెట్టుకోబోతాడు. అప్పుడు మధురవాణి ఆగండి ఏంటి నా వ్రతము ఏమిటది, చెడని వారిని చెడగొట్టుదని మా అమ్మ చెబితే అంచేత మిమ్మల్ని ముద్దు పెట్టుకోనివ్వంటే కృతజ్ఞునై ఉన్నాను అంటాడు. రిలీవ్ అయిపోతాడు తను. ఆ పుస్తకాన్ని చూడొచ్చునా అండి అంటే చూడు అంటే మధురవాణి పుస్తకాన్ని తీసుకుని చూస్తుంది. భగవద్గీత ఇది మంచివారు చదివే పుస్తకం అండి, ఇది చెడ్డవారిని మంచివారిగా చేసే పుస్తకం అంట. దాంట్లో ఏముంటుందండి, అది చదివిన వారికల్లా విలువలేని గొప్ప స్నేహితుడు దొరుకుతాడు. అంటే ఎవరా స్నేహితుడు? శ్రీకృష్ణుడు. మరి శ్రీకృష్ణుడు సాంద్యంతో కూడా స్నేహం కడతాడా అండి? శ్రీకృష్ణుడు తను నమ్మిన వాళ్ళందరితో వల్ల స్నేహం కడతాడు. పరమాత్మకి జాతిభేదం లేదు అంటే ఇంకొక సూపర్ క్వశ్చన్ వేసింది. శ్రీకృష్ణుడు యాంటీనాచి కాడా అండి అంటే ఏం పెంకవి. అయితే ఈ పుస్తకం చదువుతానండి, చదివి మంచిదని అవుతుంటే కావాల్సి ఆ పుస్తకం తీసుకెళ్ళు అంటే కృతార్థుడు సెలవు అంటే నువ్వు మంచిదాని మధురవాణి, ఎవడో కాలు జారిన సత్పురుషుడి కూతురు అయి ఉంటావు. ఈ వృత్తి మానలేవా? స్థితిలోపం అంటే దైవానుగ్రహం వల్ల లోపం లేదు. నా వృత్తి యొక్క హైన్యతను నేను గుర్తెరుగుదును. సత్పురుషుల దయ సంప్రాప్తి వెనుక దుర్వృత్తి ఎలా ఉంటుంది అని సత్పురుషుడే నామం సార్థకం కలిగిన సత్పురుషుని నేను నీకు ఇచ్చాను. ఆయన స్నేహం బలమైన కొద్దీ నా బొంటను తలచవు అంటే అప్పుడప్పుడు తమ దర్శనం చేసుకోవచ్చునా అంటే తటపటా ఇస్తాడు. వృత్తి మానిన మంచిదాన్ని ఏంటంటే అయితే రావచ్చు అంటే కృతార్థురాలని చెప్పి పుస్తకాన్ని తీసుకొని నమస్కారం పెట్టి సెలవు ఉంటుంది. మధురవాణి మరో మాట అని సౌజన్యరావు పడితే నీ గిరీశం గారి పరిచయం ఎక్కడా అంటుంది. మధురవాణి క్షమించండి అంటే చెప్పవా అంటే తాము చెప్పక తీరదని ఆజ్ఞాపిస్తే దాటగలనా, పాపం ఆయన బతకనివ్వండి అంటుంది. ఆయన బతుకుమాట ఆలోచిస్తున్నావు, వీడు అవ్యక్తుడైతే పాపం బుచ్చమ్మ బతుకు చెడుతుందే అది ఆలోచించావు కాదు అని చెప్పంటే అవునవును ఆయన నాకు కొంతకాలం ఇంగ్లీష్ చదువు నేర్పించేవారు, కొంతకాలం ఉంచుకున్నారు కూడాను అంటే ఎన్నాళ్ళకి అంటే మొన్నటి దాకా అంటే చిత్రం ఒక నిమిషం ఆగు అంటే పైకి వెళ్ళి గిరీష్ నెట్టుకు వచ్చి నెపోలియన్ ఆఫ్ యాంటీనాచ్ గారు మీరు ఏమైనా ఎరుగుతురా అంటే మనాడు మళ్ళీ ఇంకో టస్సా వేయబోతాడు. వాడికి అలవాటు కదా. కొంతకాలం కిందట గిరీశం అనే ఫూలిష్ యంగ్ మ్యాన్ ఒకడు ఉండేవాడు. మధురవాణి అనే బ్యూటిఫుల్ నాచిడివెల్ ఒకటి ఉండేది. దురదృష్టం వల్ల దాని వలలో చిక్కి మైమరిచి అంధకారంలో పడిపోయిన మాట సత్యం. గురువుల ఉపదేశం కొంతకాలానికి జ్ఞప్తికి తెచ్చుకొని ఆ అంధకారంలోంచి వెలుబడి గురువుల పాదాలను చేరుకొని గతాన్ని కలగా భావించి మరచి మంచితో ఒలోబడ్డాడు. ఆ గిరీశమే ఈ గిరీశం, ఆ మధురవాణి ఈ మధురవాణి. స్వర్గాన్ని ఒక చిడి తరవాయిగా ఉన్న నన్ను నరకానికి లాగడానికి తిరిగి ఇక్కడ నా పురాకృతం వల్ల ఆవిర్భవించింది. ఐ టర్న్డ్ ఆల్ టుగెదర్ ఎ న్యూ లీఫ్. పాపంలో కాలు జారి పశ్చాత్తాపడి రీఫార్మ్ అయినాను. నా వంటి సిన్నర్స్కి సహాయం చేసి మంచి వాళ్ళని చేయడం తమ బిరుదు కానీ బ్రతుకు చర్చ న్యాయం కాదు. ఐ క్రేప్ యువర్ మెర్సీ అని చెప్పంటే ఎన్నాళ్ళైంది చీకట్లోంచి వెలుగులోకి వచ్చి అంటాడు సౌజన్యరావు పంతులు. వాడు మాట్లాడు గిరీశం, నువ్వు చెప్పగలవంటే
గిరీశం మళ్ళీ ఎన్నాళ్ళైతే ఏమిటండి ట్రూ రిపెంట్ 24 hours చాలా వాడి అంటే అవురా నీలాంటి ఆషాఢభూతులు నీ గురువుగారు ఎంత దగ్గర పడతారు. అరే నన్ను కూడా భ్రమింపజేస్తేవే, నేను మరి దరిజేవర వద్దని బుచ్చమ్మను పునల విడో హోమ్కు పంపమని మీ గురువుగారిపై టెలిగ్రామ్ ఇస్తాను. ఆమె చదువుకుని ప్రాజ్ఞులారై తన ఇష్టం వచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, లేదంటే మానుతారు. రిఫార్మ్ అయినానని కదా చెప్పినావు. నిజమైతే కాలేజీలో ఏది పరీక్షలు చదువుకో, నీ ప్రవర్తన బాగున్నంత వరకు ద్రవ్య సాయం చేస్తాను, బుద్ధి తెచ్చుకుని బతుకు. మధురవాణి డెవిల్ అంటివే, నీవే డెవిల్. ఆమె నీ అయోగ్యత అయినా నొక్కెడిగితే కానీ చెప్పింది కాదు. ఒక సత్యకాల బ్రాహ్మణ్ణి కాపాడడమే కాకుండా దుర్మార్గుడివైన నీ చేతిలో పడకుండా బుచ్చమ్మను కాపాడింది, నాకు మహాపకారం కూడా చేసింది. కనుక నా సంతోషం తినగా ఇదిగో ఆమెతో షేక్ హ్యాండ్ ఇస్తున్నాను అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి నెపోలియన్ తక్షణమే ఇంట్లోంచి బయటికి పో అని చెప్పంటే డామిట్ కథ అడ్డం జరిగింది అంటూ గ్రీషం వెళ్ళిపోతాడు. సో దిస్ ఈజ్ ద ఎండ్. ఐ థింక్ టైం చాలా తీసుకున్నాను. ఐఎమ్ రియలీ సారీ. ఐ కుడెంట్ కంట్రోల్ మై సెల్ఫ్ ఆనెస్ట్లీ. ఎలా వెళ్తుందో అనుకున్నాను. ఐ విల్ సీ యువర్ ఫీడ్బ్యాక్స్. తర్వాత మీ అందరూ రాసిన ఫీడ్బ్యాక్ని దాన్ని చూస్తాను ఏం జరిగిందని చెప్పి. సార్ శ్రీశైల్ సార్, మీరు అది చెబుతాను, మీరు లైవ్లోకి వచ్చేసి ఆ రీరైటెడ్ యాక్టివిటీ అది సౌదా గారిదో ఎవరిదో మీరు చెప్తానని చెప్పి అన్నారు కదా, విల్ యూ కంటిన్యూ దట్? శ్రీశైల్ సార్ హలోనో హాయో అనండి సార్. అడ్మిన్ సాబ్ పటేలా, ఓ పటేలా. థ్యాంక్ యూ శ్రీ సుధా గారు. హైందవి హాయ్ డియర్. ఏంటే 11 అవుతుంది ఇంకా పడుకోలేదు? మా మరదలు, మా మేన మరదలండి. ఓకే. బేకేటి రాజా గారు థ్యాంక్ యూ సో మచ్. సుధారాణి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, కంటిన్యూస్గా ఫాలోఅప్ చేసి చూసినట్టున్నారు. సువర్ణ సుసర్ల గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. జుమణి సాగర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విత్ ఆల్ పేషెన్స్ అండ్ ఆల్. స్వాతి పావని గారు, వెంకటరమణమూర్తి గారు, వంశీ హాయ్రా థ్యాంక్ యూ. సుధారాణి పంతుల గారు థ్యాంక్స్ అండి. పటేలా ఇంకా జర జల్ది వచ్చి జర తీసుకుంటువా అంటే ఇంకొక కాడికి ఆపుదాం. గుడ్ నైట్ చక్రవర్తి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ అండ్ ఆల్. థ్యాంక్స్ అండి సత్యవతి గారు. అంటే ఓపిక ఓపిక చెప్పారంటున్నారు మీరు. గిరీశం పంతుల్లాగా నిన్న ముందే మీ అందరి కాళ్ళకి బంధాలు వేసానండి, ఫేస్బుక్ లైవ్లు చూడడం కోసం అని చెప్పి. ఫేస్బుక్లో లెక్చర్లు వినడానికి జనం అంతా అన్ఫిట్ అని చెప్పి చెప్పాను నేను, కావాలని చెప్పి. సో ఎందుకని వీడితో అన్ఫిట్ అనిపించుకోవద్దు అని చెప్పి. సత్యవతి గారు థ్యాంక్ యూ సో మచ్. బలూరామ్ గారు థ్యాంక్ యూ సో మచ్. అరణ్యకృష్ణ గారు వాహ్వా, మీకు నచ్చిన వెంట గొప్పేనండి. సార్ శ్రీశైల్ సార్ చెప్పండి, విల్ యూ టేక్ ఓవర్? గురురామ్ ప్రసాద్ గారు లవ్లీ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. శివప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. ఓకే సార్ థ్యాంక్ యూ. సో దట్ వుడ్ బి అనదర్ సెషన్ రైట్ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. సో షల్ ఐ వైండ్ ఆఫ్? మీరు చేస్తానండి శ్రీశైల్ గారు, ఇంకా చాలరా అబ్బాయి అని చెప్పండి. థ్యాంక్స్ అండి సుధారాణి పంతుల గారు థ్యాంక్ యూ సో మచ్. మీనా కొల్ల గారు థ్యాంక్ యూ అండి. శ్రీశైల్ రెడ్డి సాబ్ ఇంకా బంద్ చేస్తా. ఇయ్యా ఇప్పించంగల అయ్యలకే గాని మీ సమన్యులకేలా, రొయ్యకు లేవా బారెడు కయ్యమునకు కుందవరపు కవిచోడప్ప. 2 గంటలు మాట్లాడినా మా హెడ్ కానిస్టేబుల్ డైలాగులు రాలేదు, మా అసిరిగడ్డ మాటలు రాలేదు. పాప మా బుచ్చమ్మ, మా వెంకమ్మ అయ్యా తవరు చల్లిమండ. సో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ విన్నందుకు. అందులో ఏమైనా గొప్పతనం ఉంటే ఇది ఫార్మల్గా చెప్పడం లేదు, నిజంగా దిల్సే చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేను మాట్లాడిన మాటల్లో ఏమైనా బాగానే ఉంటే అది అప్పారావు గారు గొప్పతనం, మన అడ్మిన్స్ ఇచ్చిన అవకాశం. ఏమైనా తేడా కొట్టిందా అని చెప్పంటే అది నా చాపల్యం. ఓకేనా? థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ ఆల్, వన్ అండ్ ఆల్. గుడ్ నైట్. థ్యాంక్ యూ సో మచ్.